Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara, and I welcome you all to the Hindu analysis for 17th of February 2025. So, ఇప్పుడు మనము we'll have a clear discussion of important articles from today's Hindu newspaper. Along with that, Sunday రోజు సెషన్ ఉండదు కాబట్టి సండే రోజు ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ని కూడా కలిపి we are going to discuss today's newspaper. So, without any further delay, let's start the video. సో ఈరోజు న్యూస్ పేపర్ నుంచి మనం ఆల్మోస్ట్ 17 ఆర్టికల్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ 5 to 6 అనేవి ఎడిటోరియల్స్ ఉంటాయి. ఒకటి పంచాయతీ రాజ్ కి సంబంధించి, ఒకటి బంగ్లాదేశ్ పాకిస్తాన్ రిలేషన్ గురించి, అండ్ ఇంకొకటి ఏంటంటే సో ద ట్రాన్సాక్షనల్ టర్న్ అని చెప్పేసి ఇండియా యుఎస్ రిలేషన్ గురించి, ఓకే, అండ్ మ్యారిటల్ రేప్ గురించి, ర్యాట్ హోల్ మైనింగ్ గురించి, అండ్ ఆల్సో ప్రెసిడెంట్ రూల్ గురించి. ఇలా డిఫరెంట్ లాంగ్ ఆర్టికల్స్ చూస్తాం. దాని తర్వాత other things are the prelim specific articles from today's and yesterday's newspaper. Okay, so ఇలా మనం ఒక 17 ఆర్టికల్స్ చూడబోతున్నాం ఈరోజు. సో విత్ దిస్ నోట్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ వీడియో మొత్తం చూడండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోదు. గివ్ యువర్ ఫీడ్బ్యాక్ త్రూ ద కామెంట్ బాక్స్. ఓకే, సో ఫస్ట్ ఆర్టికల్ చూద్దాము. ద పంచాయతీ రాజ్ మూమెంట్ ఈజ్ ఇన్ డిస్ట్రెస్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో ఈ ఆర్టికల్ ని డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో బేసిక్ గా ఇది మనకి GS2 లో గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్ ఈ టాపిక్స్ లో, అండ్ ఆల్సో డెవల్యూషన్ ఆఫ్ పవర్స్ అని డైరెక్ట్ గా మనకి టాపిక్ మెన్షన్ చేసి ఉంటుంది కదా. సో దాంట్లో పంచాయతీ రాజ్, లోకల్ గవర్నెన్స్, సో ఇలా మనము ఈ టాపిక్స్ కి మన సిలబస్ లో ఈ టాపిక్ ని లింక్ చేసుకోవచ్చు. ఓకే, సో అయితే ఈ పర్టికులర్ టాపిక్ ని ఇక్కడ ఏ విధంగా ఇచ్చారనేది డీటెయిల్ గా అనలైజ్ చేద్దాం. సో మనకు తెలిసిందే, మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని తీసుకొచ్చి, అంటే రాజ్యాంగాన్ని తీసుకొచ్చి 75 years అయింది. వీఆర్ సెలబ్రేటింగ్ 75th యానివర్సరీ, మనందరికీ తెలిసిందే అది. అయితే ఈ 75 years లో మనకి చాలా ఆపర్చునిటీస్ అనేవి వచ్చాయి. దేనికి వచ్చాయి? గవర్నెన్స్ లో రిఫార్మ్స్ తీసుకురావడానికి, రైట్. హవెవర్ మనము పంచాయతీ రాజ్ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో దాన్ని మనము ఎక్కువగా ఫోకస్ చేయలేదు, ఇగ్నోర్ చేస్తూ వచ్చాను చాలా రోజుల నుంచి. హవెవర్ ఇండియా యొక్క డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ స్ట్రక్చర్ కి, అంటే డీసెంట్రలైజేషన్ అంటే ఏంటంటే, సో ఇప్పుడు మనకి సెంటర్ ఉంటుంది, స్టేట్ ఉంటుంది, ఓకే, దాని తర్వాత కింద లోకల్ బాడీస్ ఉంటాయి కదా. సో దిస్ ఈస్ హౌ ద ఫ్రేమ్వర్క్ ఇస్ దేర్, రైట్. సో సెంట్రల్ లో పవర్స్ కొన్ని ఉంటాయి, స్టేట్ లో కొన్ని పవర్స్ ఉంటాయి, లోకల్ లెవెల్లో కొన్ని పవర్స్ ఉంటాయి. డీసెంట్రలైజేషన్ అంటే ఏంటంటే ఈ పవర్స్ అనేవి సెంట్రల్ నుంచి స్టేట్స్ కి వెళ్ళడం, నుంచి లోకల్ బాడీస్ కి వెళ్ళడం. లోకల్ బాడీస్ లో డైరెక్ట్ పీపుల్ కి దగ్గరలో ఉంటుంది కాబట్టి, సో పీపుల్ కెన్ డైరెక్ట్లీ పార్టిసిపేట్ ఇన్ ద లోకల్ అడ్మినిస్ట్రేషన్ కాబట్టి, అంటే పీపుల్ లైక్ యూ అండ్ పీపుల్ లైక్ మనం వెళ్ళి డైరెక్ట్ గా లోకల్ బాడీస్ లో, అందులో ఎలక్షన్స్ లో, అక్కడ జరిగే డిస్కషన్స్ లో, అక్కడ జరిగే గ్రామ సభ మీటింగ్స్ లో కానివ్వండి మనం పార్టిసిపేట్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఒక డెమోక్రటిక్ కంట్రీలో రియల్ అథారిటీ ఎవరి దగ్గర ఉండాలి? పీపుల్ దగ్గర. అంటే డీసెంట్రలైజేషన్ అనేది మనం చేయడం వల్ల పీపుల్ చేతిలోకి పవర్స్ అనేవి వెళ్తాయి. సో దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు బ్రింగ్ ద రిఫార్మ్స్ ఇన్ ద గవర్నెన్స్ స్ట్రక్చర్, మెయిన్లీ డీసెంట్రలైజేషన్ ద్వారా. ఓకే, సో మనం ఏం చేసాము అయితే 1992లో మనం ఏం చేసామనంటే 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ని తీసుకొచ్చాం. అంటే 73వ రాజ్యాంగ సవరణ అనేది తీసుకొచ్చాం అనమాట 1992లో. దీని ద్వారా ఏం చేసామనంటే లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ కి, అంటే పవర్స్ అనేవి డీసెంట్రలైజ్డ్ అవుతాయి కదా, దానికి అంటే ఆ సెల్ఫ్ గవర్నెన్స్ కి మనము రాజ్యాంగబద్ధ స్టేటస్ అనేది ఇచ్చాం, లైక్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది ఇచ్చామన్నమాట పంచాయతీ రాజ్ సిస్టమ్ కి. అప్పటివరకు పంచాయతీ రాజ్ సిస్టమ్ అనేది సో కొన్ని ఏరియాస్ లో మాత్రమే ఉండే, దానికి ఇన్స్టిట్యూషన్స్ అనేది ఇన్స్టిట్యూషనలైజ్ అవ్వలేదు. ఓకే, ఫార్మల్ గా త్రూ అవుట్ ఇండియా ఒకే రకమైన ఇన్స్టిట్యూషన్స్ ఉండేవి కాదు. అండ్ ఆల్సో దానికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది కూడా లేదు. బట్ త్రూ ద 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మనం ఏం చేసామనంటే పంచాయతీ రాజ్ సిస్టమ్ కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో దీని ద్వారా మనం ఏం చేసాం, సో పవర్స్ అనేవి డీసెంట్రలైజ్ చేసాం. ఓకే, పవర్స్ అనేవి లోకల్ బాడీస్ వారికి డెవల్యూషన్ అనేది చేసామన్నమాట. ఓకే, అండ్ ఆల్సో పీపుల్ అంటే డెమోక్రటిక్ పార్టిసిపేషన్ ని కూడా మనం ఎన్షూర్ చేయగలిగాం. అంటే పీపుల్ కెన్ డైరెక్ట్లీ పార్టిసిపేట్ ఇన్ ద గవర్నెన్స్. సో పీపుల్ లైక్ మీ అండ్ పీపుల్ లైక్ యూ డైరెక్ట్ గా మనము పార్టిసిపేషన్ చేయొచ్చు గవర్నెన్స్ లో, అడ్మినిస్ట్రేషన్ లో అండ్ ఆల్.
ఓకే, సో దిస్ ఇస్ ద కార్నర్ స్టోన్. పీపుల్స్ పార్టిసిపేషన్ అనేది అదొక కార్నర్ స్టోన్ లాంటిది, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది డెమోక్రటిక్ కంట్రీ. సో అలా మనము 1992లో 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా పంచాయతీ రాజ్ సిస్టమ్ కి ఒక కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది ఇచ్చామన్నమాట. సో ఇప్పుడు మీరు ఈ పర్టికులర్ ఆర్టికల్ ద్వారా మనము ప్రస్తుతం పంచాయతీరాజ్ సిస్టమ్ ఎలా ఉంది, 1992లో తీసుకొచ్చాం, మనం ఇప్పుడు 2025లో ఉన్నాం. ఇన్ని ఇయర్స్ లో మనకి రియల్ గా పంచాయతీరాజ్ సిస్టమ్ మనం అనుకున్నట్టు జరిగిందా లేదా, వై పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్, 73rd అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఇవన్నీ డీటెయిల్డ్ గా ఈ న్యూస్ ఆర్టికల్లో అనలైజ్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు కరెంట్ స్టేటస్ ఆఫ్ పంచాయతీరాజ్ సిస్టమ్ చూసుకుంటే, సో ఇనీషియల్ గా ప్రోగ్రెస్ గా అనిపించినప్పటికీ సో డేస్ పాస్ అవుతున్న కొద్దీ మొమెంటం అనేది తగ్గిందనమాట. అంటే పవర్స్ అనేవి ట్రాన్స్ఫర్ కాలేదు లోకల్ బాడీస్ దగ్గరికి. ఓకే, సో గవర్నెన్స్ ఏదైతే మనం రిఫార్మ్స్ తీసుకురావాలనుకున్నామో దే ఆర్ ఓన్లీ స్టాల్డ్ అనమాట, అంటే ప్రాపర్ గా జరగలేదు. చాలా మట్టుకు మనకి మెనీ టెక్నాలజికల్, ఎకానమిక్ అండ్ సోషల్ షిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పంచాయతీరాజ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అనేది చూపెట్టాయి. ఓకే, లాట్ ఆఫ్ టెక్నాలజికల్ చేంజెస్ చూస్తున్నాం, ఎకానమిక్ చేంజెస్ చూస్తున్నాం, సోషల్ చేంజెస్ చూస్తున్నాము సొసైటీలో. అవన్నీ ఏంటంటే దే హ్యావ్ ఇంపాక్టెడ్ ద రోల్ ఆఫ్ ది పంచాయత్స్ అనమాట. ఓకే, కాబట్టి ఇప్పుడు ఈ స్పాట్ లో మనం ఇప్పుడు 75 years అయింది కదా ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చి, డెఫినెట్లీ ఆ పర్టికులర్ తరహాలో మనం ఆలోచిస్తే కొన్ని గవర్నెన్స్ రిఫార్మ్స్ అనేవి అవసరం. అందులో ముఖ్యమైనది డెఫినెట్ గా మనకి పంచాయత్ రాజ్ సిస్టమ్ అనేది అవుతుందన్నమాట. సో అర్బనైజేషన్ అయింది, లాట్ ఆఫ్ అర్బనైజేషన్ చూస్తున్నాం, ఫిజికల్ కన్స్ట్రెయిన్స్ చూస్తున్నాం అండ్ పొలిటికల్ మార్జినలైజేషన్ అనేది చూస్తున్నాం అనమాట ప్రస్తుతం. ఇవన్నీ ఏం చేస్తున్నాయి, ఇవన్నీ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ ని, డీసెంట్రలైజేషన్ ని చాలా వీకెన్ చేస్తున్నాయి, చాలా బలహీనపరుస్తున్నాయి. ఓకే, సో ప్రస్తుతం పంచాయతీరాజ్ కరెంట్ స్టేటస్ అయితే అలా ఉందన్నమాట. అంటే అనుకున్న స్థాయిలో ఆ పర్టికులర్ రిజల్ట్స్ అనేవి మనం చూడట్లేదు. కానీ పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది వెరీ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్. ఎందుకు, ఫస్ట్ థింగ్ ఏంటి, సో డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అనేది జరుగుతుంది. అంటే డీసెంట్రలైజేషన్ అంటే ఏంటి, పవర్స్ అనేవి లోకల్ బాడీస్ వరకు రీచ్ అవుతాయి అనమాట. ఓకే, వాళ్ళకి ఎక్కువగా పవర్ అనేది ఉంటుంది టు కమ్ అప్ విత్ ద డెసిషన్స్. అడ్మినిస్ట్రేషన్ లో డెసిషన్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. ఆ డెసిషన్ మేకింగ్స్ లో పీపుల్ కెన్ పార్టిసిపేట్ నౌ. పీపుల్ కి పార్టిసిపేషన్ చేయడానికి ఒక అవకాశం అనేది దక్కుతుంది అనమాట. సో పీపుల్ ఇఫ్ డైరెక్ట్లీ పార్టిసిపేటివ్, ఓకే, పీపుల్ డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, అకౌంటబిలిటీ అనేది అచీవ్ చేయగలుగుతాము అండ్ వీ కెన్ అచీవ్ డైరెక్ట్ డెమోక్రసీ. ఓకే, సో దీనివల్ల వీ కెన్ ఎంపవర్ లోకల్ రిప్రజెంటేటివ్స్ టు అడ్రస్ రీజన్ స్పెసిఫిక్ ఇష్యూస్ ఎఫెక్టివ్లీ. ఫర్ ఎగ్జాంపుల్, నా పర్టికులర్ విలేజ్ లో నా పర్టికులర్ విలేజ్ బేస్డ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సో నేను దానికి తగ్గట్టు సొల్యూషన్స్ ని ఎఫిషియెంట్ గా తీసుకురావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సెంటర్ కి పవర్ ఉంది, ఓకే, సెంటర్ కి ఒక విలేజ్ మీద హక్కు ఉంటే సెంటర్ లో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ బాడీస్ గానీ అడ్మినిస్ట్రేటర్స్ గానీ వాళ్ళు లోకల్ లెవెల్ కి వచ్చి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ని ఈజీగా ఐడెంటిఫై చేయలేరు. బట్ పీపుల్ కి మనం డైరెక్ట్ గా పవర్ ఇస్తే సో డెఫినెట్లీ వాళ్ళ దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళకి ఈజీగా తెలుస్తాయి అండ్ ఎఫెక్టివ్ గా వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. కాబట్టి డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ కి పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఈ 73rd అమెండ్మెంట్ ద్వారా మనం విమెన్ కి రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో చాలా స్టేట్స్ థర్డ్ రిజర్వేషన్ 33% రిజర్వేషన్స్ అనేవి విమెన్ కి ఒక మొత్తం సీట్స్ లలో 33% సీట్స్ ని మనము ఇచ్చామన్నమాట. కొన్ని స్టేట్స్ లో అయితే ఏకంగా 50% రిజర్వేషన్ ని కూడా ఇవ్వడం జరిగిందనమాట. దీనివల్ల ఏంటి, ఇంక్లూజివిటీని అచీవ్ చేయగలిగాం. సో పీపుల్ ఆర్ పార్టిసిపేటింగ్, విమెన్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద గవర్నెన్స్. మెల్లిమెల్లిగా పొలిటికల్ ల్యాడర్ లో క్లైంబ్ అయ్యి ఎంపీస్ ఎమ్మెల్యేస్ కూడా అవుతున్నారు అనమాట. ఓకే, సో పీపుల్ యొక్క మెయిన్లీ విమెన్ యొక్క ఎంపవర్మెంట్ కి ఇది ఇంపార్టెంట్. కరెంట్లీ ఇప్పుడు మీరు చూసుకుంటే నియర్లీ 14 lakh ఉమెన్ రిప్రజెంటేటివ్స్ అనే వాళ్ళు ఉన్నారు లోకల్ గవర్నెన్స్ లో. ఓకే, మరి ఎకానమిక్ డెవలప్మెంట్ అండ్ లోకల్ గవర్నెన్స్ కి ఎలా హెల్ప్ అవుతుంది పంచాయతీ రాజ్? సో పంచాయత్స్ అనేవి రూరల్ డెవలప్మెంట్ స్కీమ్స్, ఒక
రూరల్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని, ఫర్ ఎగ్జాంపుల్ ఎంజీ నరేగా అనుకోండి, ఓకే, అలాంటి స్కీమ్స్ ని ఇంప్లిమెంట్ చేయడంలో పంచాయతీ రాజ్ కి కూడా చాలా రోల్ అనేది ప్లే చేస్తుంది, ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన ఇనిషియేటివ్స్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ వి, హెల్త్ కేర్ వి, శానిటేషన్ వి. సో లోకల్ పీపుల్ దగ్గర, లోకల్ ఫంక్షనరీస్ దగ్గర ఎక్కువ పవర్స్ ఉంటే ఈజీగా వాటిని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. ఓకే, అండ్ విలేజ్ లెవెల్లో ప్లానింగ్ అనేది చేస్తే డెఫినెట్లీ బాటమ్ అప్ డెవలప్మెంట్ అనేది అవుతుంది. సో బేసికలీ 1990 కన్నా ముందు అండ్ దానికన్నా ముందు ఎప్పుడైతే 73rd తీసుకొచ్చారో దానికన్నా ముందు మీరు చూసుకుంటే ప్రీ 73rd అమెండ్మెంట్ యాక్ట్ అప్పుడు ఏమైంది అని అంటే టాప్ డౌన్ అప్రోచ్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. టాప్ డౌన్ అప్రోచ్ అంటే ఏంటి? సో టాప్ డౌన్ అప్రోచ్ అంటే ఏంటంటే, సో హయ్యర్ లెవెల్లో రిఫార్మ్స్ తీసుకొస్తే డెఫినెట్లీ దాని వల్ల వచ్చే ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవి ఈవెన్ లోవర్ లెవెల్ కి కూడా రీచ్ అవుతాయని ఒక టెండెన్సీస్ తో టాప్ డౌన్ అప్రోచ్ ని ఫాలో అవుతూ వచ్చారు. బట్ డెఫినెట్లీ పంచాయతీ రాజ్ సిస్టమ్ ని ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేస్తే బాటమ్ అప్ అప్రోచ్ అనేది, బాటమ్ అప్ డెవలప్మెంట్ అనేది మనం చూస్తాం. అంటే బాటమ్ లెవెల్లో అన్ని సక్రమంగా జరిగితే డెఫినెట్లీ అక్కడ జరిగిన డెవలప్మెంట్ యొక్క స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అనేది ఇట్ విల్ రీచ్ టాప్ అన్నమాట. అంటే టాప్ లెవెల్ బాడీస్ వరకు అన్ని డెవలప్ అవుతాయి బాటమ్ ని మనం డెవలప్ చేస్తే. ఓకే, సో దాని వల్ల కూడా మనకి పంచాయతీ రాజ్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్, ఫిజికల్ డీసెంట్రలైజేషన్ లో కూడా పంచాయతీ రాజ్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. సో కాన్స్టిట్యూషన్ లో ఏం మ్యాండేట్ చేశారు? స్టేట్ ఫినాన్స్ కమిషన్స్ ని ఏర్పాటు చేయాలి. ఈ స్టేట్ ఫినాన్స్ కమిషన్ ఏం చేస్తుంది అని అంటే, మీరు గుర్తు తెచ్చుకోండి, సెంట్రల్ ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉంటుందో అదేం చేస్తుంది? సో సెంట్రల్ ఫినాన్స్ కమిషన్ ఏం చేస్తుంది అని అంటే టాక్సేషన్ యొక్క ఇన్కమ్ ఏదైతే ఉంటుందో, ద రెవెన్యూ, ద నెట్ ట్యాక్స్ ప్రొసీడ్స్ ఏవైతే ఉంటాయో ఆ నెట్ ట్యాక్స్ ప్రొసీడ్స్ ని సెంటర్ కి స్టేట్స్ కి ఎలా డివైడ్ చేయాలి అండ్ అమాంగ్ ద స్టేట్స్ ఎలా డివైడ్ చేయాలనే ఫార్ములాస్ ని సెంట్రల్ ఫినాన్స్ కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మనకి స్టేట్ లెవెల్లో కూడా ఫినాన్స్ కమిషన్ బాడీస్ ఉంటాయి. ఇవేం చేస్తాయనంటే, స్టేట్ ఫినాన్స్ కమిషన్ ఏం చేస్తుంది అని అంటే ఈ యొక్క నెట్ ట్యాక్స్ ప్రొసీడ్స్ ఏవైతే ఉంటాయో ఆ నెట్ ట్యాక్స్ ప్రొసీడ్స్ ని స్టేట్ కి, లోకల్ బాడీస్ కి ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలనే ఫార్ములాస్ ని డిసైడ్ చేస్తారనమాట. ఓకే, ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్. సో మరి ఏమేం ఛాలెంజెస్ ఉన్నాయి పంచాయతీ రాజ్ సిస్టమ్ లో? సో మనకి పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్ ని సెటప్ చేసుకున్నప్పటికీ, కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చినప్పటికీ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్ అండ్ ఫిజికల్ ఛాలెంజెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, సో బేసికలీ మనం 73rd అమెండ్మెంట్ తీసుకొచ్చినప్పుడే 11th షెడ్యూల్ ని కూడా యాడ్ చేయడం జరిగింది. ఈ 11th షెడ్యూల్ లో ఏముంటాయి అని అంటే దెర్ ఆర్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. ఈ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ని ఓకే స్టేట్ అనేది లోకల్ లెవెల్ బాడీస్ కి ఆ పవర్స్ ని డెవల్యూషన్ చేయాలి అని చెప్పేసి 11th షెడ్యూల్ లో మనకు కొన్ని ఫంక్షనల్ ఐటమ్స్ ని పెట్టడం జరిగింది అనమాట. కొన్ని ఫంక్షన్స్ ని పెట్టడం జరిగింది. కానీ ఈ డెవల్యూషన్ అనేది ప్రాపర్ గా జరగట్లేదు. ఈ ఫంక్షన్స్ ని ప్రాపర్ గా స్టేట్ అనేది డెవల్యూషన్ చేయట్లేదు లోకల్ బాడీస్ కి. దీంతో పాటు స్టేట్ ఫినాన్స్ కమిషన్ అనేది ప్రాపర్ గా సెటప్ అవ్వట్లేదు. స్టేట్ ఫినాన్స్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ ని, ఆ ఫండ్స్ ని కూడా ప్రాపర్ గా డెవల్యూషన్ చేయట్లేదు అనమాట లోకల్ బాడీస్ కి. అండ్ ఆల్సో ఫంక్షనరీస్ అంటే ఎవరైతే ఉంటారో, స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో లోకల్ బాడీస్ లో, వాళ్ళందరికీ కూడా ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఇవ్వట్లేదు అనమాట. సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ ఆల్సో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఎక్కువగా ఉంటుంది, బ్యూరోక్రాటిక్ రెసిస్టెన్స్ ఎక్కువగా చూస్తున్నాం. 11th షెడ్యూల్ లో మెన్షన్ చేసిన ఫంక్షనల్ ఐటమ్స్ ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఇష్యూ దట్ ఈస్ దేర్ విత్ రెస్పెక్ట్ టు దాట్. అంటే 3F ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకటి ఫండ్స్, ఒకటి ఫంక్షనరీస్, ఒకటి ఫంక్షన్స్. నెక్స్ట్, డిక్లైనింగ్ ఫిజికల్ ట్రాన్స్ఫర్స్ అండ్ డిపెండెన్స్ ఆన్ ద స్టేట్ గవర్నమెంట్. సో స్టేట్ గవర్నమెంట్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 13th ఫినాన్స్ కమిషన్ లో 85% డైరెక్ట్ గ్రాంట్స్ అనేవి స్టేట్ నుంచే రావాలి. 15th ఫినాన్స్ ఇచ్చిన రికమెండేషన్స్ దీన్ని 60% కి తగ్గించడం జరిగింది అనమాట. ఓకే, రికమెండ్ చేసిన 60% ని కూడా స్టేట్ గవర్నమెంట్ ప్రాపర్ గా అలొకేట్ చేయట్లేదు. సో స్టేట్స్ అనేవి ఎక్కువగా డైవర్ట్ చేస్తున్నాయి ఫండ్స్ ని. ఓకే, దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. నెక్స్ట్, పంచాయత్స్ అనేవి మార్జినలైజ్ అవుతున్నాయి. ఓకే, సో ద రైజ్ ఆఫ్ ద డీబీటీస్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ యొక్క రైజ్ చూడడం వల్ల పంచాయతీస్ నుంచి ఈ పర్టిక్యులర్ స్కీమ్స్ అనేవి బైపాస్ అయిపోతున్నాయి అనమాట. లైక్ పిఎం కిసాన్, జన్ధన్ ఆధార్ మొబైల్ ఇవన్నీ డెవలప్ అవ్వడం వల్ల పంచాయతీ యొక్క రోల్స్ అనేవి అండర్మైన్ అవుతున్నాయి, తగ్గిపోతున్నాయి. లోకల్ గవర్నెన్స్ కెపాసిటీ అనేది వీక్ అవుతుంది. దీంతో పాటు పొలిటికల్ అండ్ ఎలక్టోరల్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఎలక్టోరల్ అండ్ పొలిటికల్ పవర్ చాలా వీక్ గా ఉందన్నమాట. సో బేసిక్ గా పంచాయతీ ఎలక్షన్స్ అనేవి స్టేట్ లెవెల్ పాలిటిక్స్ మీద నుంచే ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాయి అనమాట.
సో విన్నింగ్ లోకల్ ఎలక్షన్స్ ఆఫెన్ డస్ నాట్ గ్యారంటీ రియల్ అథారిటీ. ఒకవేళ లోకల్ ఎలక్షన్స్ ని విన్ అయినా రియల్ అథారిటీ అనేది వీళ్ళ చేతిలో ఉండట్లేదు. పవర్ అనేది సెంట్రలైజ్ అవుతుంది స్టేట్ లెవెల్ కి. ఓకే, సో పంచాయత్ మెంబర్స్ కి కూడా ప్రాపర్ డెసిజన్ మేకింగ్ అథారిటీ పవర్స్ అనేవి ప్రాపర్ గా ఉండట్లేవు. నెక్స్ట్, అర్బనైజేషన్ ఈజ్ అనదర్ ప్రాబ్లం. 1990లో 3/4 ఆఫ్ ది ఇండియన్స్ మాత్రమే రూరల్ ఏరియాస్ లో 3/4 ఆఫ్ ది ఇండియన్స్ రూరల్ ఏరియాస్ లో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఓన్లీ 60% మాత్రమే ఉంటున్నారనమాట. ఓకే, పాపులేషన్ డిక్లైన్ అవుతుంది విలేజ్ లెవెల్లో. కాబట్టి పంచాయత్స్ ఎఫెక్టివ్ గా పనిచేయడం ఆగిపోయాయి అనమాట బికాస్ ఆఫ్ ది అర్బనైజేషన్. ఈ డెమోగ్రఫిక్ షిఫ్ట్ ఏదైతే ఉంటుందో రూరల్ గవర్నెన్స్ యొక్క పవర్ ని తగ్గించేస్తుంది. మరి ఏం చేస్తే బాగుంటుంది? ఫిజికల్ ఫెడరలిజం ని స్ట్రెంథెన్ చేయాలి, అటానమీ ఇవ్వాలి అనమాట. పంచాయత్ కి ఫినాన్షియల్ అటానమీ ఇవ్వాలి. స్టేట్ ఫినాన్స్ కమిషన్ ని 5 ఏళ్లకోసారి ఖచ్చితంగా నియమించాలి. అండ్ స్టేట్ ఫినాన్స్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ ని ఖచ్చితంగా స్టేట్స్ ఫాలో అవ్వాలి. అండ్ ఆల్సో లోకల్ లెవెల్లో టాక్సేషన్ పవర్స్ ని స్వతహా పంచాయత్స్ కి ఇవ్వాలి. వాళ్ళ యొక్క ఓన్ ట్యాక్స్ రెవెన్యూ పెరుగుతుంది. అండ్ ఆల్సో డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అనేవి మ్యాండేటరీగా తీసుకురావాలి. ఖచ్చితంగా మ్యాండేటెడ్ గా ఖచ్చితంగా స్టేట్స్ డెవల్యూషన్ అనేది చేయాలి. ఫండ్స్, ఫంక్షనరీస్ అని చెప్పేసి రూల్స్ ని తీసుకురావాలి. ఎలక్టోరల్ రిఫార్మ్స్ అండ్ పొలిటికల్ రిఫార్మ్స్ అనేవి ఇంపార్టెంట్. 11th షెడ్యూల్ ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేసేలాగా సెంటర్ చూసుకోవాలన్నమాట. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే పంచాయతీ ఎలక్షన్స్ ని ఇండిపెండెంట్ గా మార్చాలి వితౌట్ ఎనీ ఇంటర్ఫియరెన్స్. యాంటీ డిఫెక్షన్ ప్రొవిజన్స్ ని పంచాయత్ లెవెల్ ఆర్గనైజేషన్స్ లో కూడా మనము ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది. అండ్ ఆల్సో ఫర్ ద బెటర్ గవర్నెన్స్ టెక్నాలజీని కూడా ఇంటిగ్రేట్ చేయాలి. ఈ గవర్నెన్స్ మెకానిజమ్స్ ని పెంచాలన్నమాట పంచాయత్ లో. సో కరప్షన్ ని తగ్గించవచ్చు, ట్రాన్స్పరెన్సీని ఎన్షూర్ చేయొచ్చు, అకౌంటబిలిటీని తీసుకురావచ్చు ఒకవేళ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేస్తే. సో ఫండ్ యూటిలైజేషన్ అనేది ప్రాపర్ గా జరుగుతుందా లేదా అనేది కూడా చూసుకోవచ్చు. రియల్ టైం డేటా అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో డిజిటల్ టూల్స్ ద్వారా పార్టిసిపేటరీ డెసిజన్ మేకింగ్ ని కూడా మనం తీసుకురావచ్చు అనమాట. మొబైల్ యాప్స్, ఆన్లైన్ గ్రీవియన్స్ రెడ్రెసల్ మెకానిజమ్స్ ఇవన్నిటిని ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట సిటిజన్ పార్టిసిపేషన్ ని పెంచడానికి. ఓకే, అండ్ వీ హ్యావ్ టు అడ్రస్ ద రూరల్ మైగ్రేషన్ ని కూడా మనం అడ్రస్ చేయాలి. సో మైగ్రెంట్స్ ని సపోర్ట్ చేయడానికి పంచాయత్స్ ని మనం ఎంపవర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో లేబర్ అండ్ మైగ్రేషన్ పాలసీస్ లో పంచాయత్స్ కి ఎక్కువగా పవర్స్ ఇవ్వాలి. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ని తీసుకురావాలి. లోకల్ లెవెల్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేసే పవర్స్ ని కూడా పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ కి ఎక్కువగా ఇవ్వాలి. సస్టైనబుల్ రూరల్ లైవ్లీహుడ్స్ ని తీసుకొస్తే కూడా బాగుంటుంది. ఎంజీ నరేగా అలాంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో సస్టైన్డ్ ఎంప్లాయ్మెంట్ లోకల్ లెవెల్ బాడీస్ కి ఇస్తారు. అండ్ SHGs ని యూజ్ చేసుకోవాలి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని అవేర్నెస్ ని తీసుకురావడానికి, మిగతా స్కీమ్స్ ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయడానికి. ఓకే, సో దట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్. మరి ఈ డిస్కషన్ బేస్డ్ మీద ఈ క్వశ్చన్ ని రాయడానికి ట్రై చేయండి. కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్ ఉన్నప్పటికీ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో దే రిమైన్డ్ వీక్. ఎందుకంటే రెవల్యూషన్ ఆఫ్ పవర్స్ అనేవి ప్రాపర్ గా జరగక అండ్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కి ఫైనాన్షియల్ గా ఇండిపెండెన్స్ ఉండకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ని కాంటెక్స్ట్ లో పెట్టుకుని యూ హ్యావ్ టు క్రిటికలీ ఎగ్జామైన్ ద ఛాలెంజెస్ దట్ ఆర్ దేర్ అండ్ యూ హ్యావ్ టు సజెస్ట్ సమ్ మెజర్స్ టు స్ట్రెంథెన్ ద లోకల్ గవర్నెన్స్ ఇన్ ఇండియా. ఐ హోప్ you'll attempt this question. So let us look at the next article. Interpreting the recent Bangladesh-Pakistan thaw అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో లెట్స్ అనలైజ్ దిస్ ఆర్టికల్. డెఫినెట్లీ ఇది మనకి GS2 లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇండియా బంగ్లాదేశ్ అండ్ ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ లో మనకి ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, సో మీరు పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ రిలేషన్ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే యాజ్ పర్ ది ఆర్టికల్ 1971 లో మనకి బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అనేది జరిగింది. దీని ద్వారా ఏమైంది, బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ అనేవి విడిపోవడం జరిగిందనమాట. ఓకే, బంగ్లాదేశ్ అనేది పాకిస్తాన్ నుంచి విడిపోవడం జరిగిందనమాట. ఓకే, అప్పటి నుంచి ఏంటంటే ఈ రెండు కంట్రీస్ మధ్యలో ఉన్న డిప్లొమాటిక్ టైస్ అనేవి చాలా స్ట్రెయిన్డ్ రిలేషన్స్ తో నడుస్తూ వచ్చాయన్నమాట. ఓకే, సో డికేట్స్ పాస్ అయినా కొద్ది కూడా బైలేటరల్ రిలేషన్స్ అనేవి చాలా మినిమల్ గా ఉన్నాయి బంగ్లాదేశ్ కి పాకిస్తాన్ కి. ఎందుకంటే హిస్టారికల్ గ్రీవియన్సెస్ అనేవి ఉన్నాయి కదా. ఓకే, సో పాకిస్తాన్ అనేది జీనోసైడ్స్ కి కారణమైంది 1971 యుద్ధంలో. వీటి వల్ల ఏంటంటే ఈ రెండు కంట్రీస్ మధ్యలో రిలేషన్స్ అనేవి అంత థిక్ ఫ్రెండ్షిప్ అనేది లేదనమాట ఈ టూ కంట్రీస్ కి. సో షేక్ హసీనా టెన్యూర్ కూడా, సో ఆ టైంలో కూడా ఢాకాకి అంటే మనకి బంగ్లాదేశ్ కి అటు సైడ్ పాకిస్తాన్ కి కూడా, సో బేసిక్ గా షేక్ హసీనా వాజ్ వెరీ క్లోజ్ టు ఇండియా కాబట్టి. ఓకే,
సో కాబట్టి ఆ రెండు కంట్రీస్ కి పెద్దగా రిలేషన్స్ అనేవి థిక్గా లేవన్నమాట. సో రీసెంట్ గా మాత్రం కొన్ని డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్స్ అయ్యాయి. సో ఆ కాంటెక్స్ లోనే ఈ ఎడిటోరియల్ ని కూడా రాశారు. సో ఆగస్ట్ 2024 నుంచి సో షేక్ హసీనా గారు డిపార్చర్ అయిన తర్వాత యాజ్ అక్కడ మనకి ఇంటరిమ్ గవర్నమెంట్ అనేది ఫామ్ అయిన తర్వాత బంగ్లాదేశ్ అనేది పాకిస్తాన్ నుంచి చాలా యాక్టివ్ గా ఎంగేజ్ అవుతూ వచ్చింది. సో అయితే కీ డెవలప్మెంట్స్ ఏం జరుగుతున్నాయి రెండు దేశాల మధ్యలో? బంగ్లాదేశ్ అనేది హై లెవెల్ పాకిస్తానీ మిలిటరీ డెలిగేషన్ ని హోస్ట్ చేయడం జరిగిందనమాట రంగుపూర్ లో. దీంతో పాటు ఒక సీనియర్ బంగ్లాదేశీ మిలిటరీ ఒఫీషియల్ పాకిస్తాన్ ని కూడా విజిట్ చేశారు. దీంతో పాటు ఏమైంది అని అంటే సో డైరెక్ట్ ఫ్లైట్స్ యొక్క రిజంప్షన్స్ అనేవి, అంటే డైరెక్ట్ ఫ్లైట్స్ అనేవి కూడా స్టార్ట్ అయ్యాయి ఢాకా నుంచి, అటు బంగ్లాదేశ్ నుంచి ఇటు ఇస్లామాబాద్ అండ్ పాకిస్తాన్ డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా మొదలయ్యాయి అనమాట. అండ్ ఆల్సో బంగ్లాదేశ్ యొక్క నావల్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్స్ అమన్ 2025 నావల్ ఎక్సర్సైజ్ లో కూడా పార్టిసిపేట్ చేశారు. ఇలా లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ అనేవి జరుగుతూ వచ్చాయి. సో వాళ్ళ రిలేషన్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యాయి అనమాట లాస్ట్ 2024 ఆగస్ట్ నుంచి. ఓకే, సో అలా ఆఫ్టర్ డికెట్స్ ఆఫ్ ది ఎనిమిటీ ఆర్ ద డికెట్స్ ఆఫ్ ది నారో రిలేషన్ ఏదైతే ఉంటుందో నవ్ ఇట్ హ్యాస్ బికమ్ థిక్. దానివల్ల జియో పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఏముంటాయి? సో ఇది సింబాలికా లేకపోతే సబ్స్టాంటివా? క్వశ్చన్ ఏంటి? విల్ దిస్ న్యూ ఫౌండ్ వార్మ్త్ లీడ్ టు ద టాంజిబుల్ అవుట్కమ్స్ ఆర్ రిమైన్ సింబాలిక్ డిప్లొమసీ? ఇది సింబలైజ్ చేస్తూ డిప్లొమాటిక్ రూట్స్ లో వెళ్తున్నారా, లేకపోతే దీని వల్ల ఏమైనా అవుట్కమ్స్ వస్తాయా? ఇది ఓన్లీ సింబాలిక్ రిలేషన్ మాత్రమేనా అనే ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. సో మీరు చూసుకుంటే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మీరు చూసుకుంటే సో ఈ ఎంగేజ్మెంట్స్ అనేవి డెఫినెట్లీ ఇవన్నీ స్ట్రాటజిక్ షిఫ్ట్సే. సో హిస్టారికల్ గ్రీవెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఎకానమిక్ మిస్ అలైన్మెంట్ ఏదైతే ఉంటుందో రెండు దేశాల మధ్యలో, ఓకే, సో దాని వల్ల డెప్త్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అనేది స్టిల్ మిస్ అవుతుంది. ఎంత స్ట్రాటజిక్ షిఫ్ట్ అయినప్పటికీ డెప్త్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అనేది స్టిల్ మిస్ అవుతుంది రెండు కంట్రీస్ కి మధ్యలో. అయితే పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో పాకిస్తాన్ ని బంగ్లాదేశ్ రిక్వెస్ట్ చేసింది అనమాట. సో 1970 వార్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్న ఇష్యూస్ ని సాల్వ్ చేసుకుందాము, ఆ హిస్టారికల్ గ్రీవియన్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తొడిపి వేద్దాము, సో లెటస్ కమ్ టుగెదర్ అని చెప్పేసి పాకిస్తాన్ ని బంగ్లాదేశ్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అనమాట. అంటే ఏంటి? దే ఆర్ అటెంప్టింగ్ టు రీబ్యాలెన్స్ ఆర్ మళ్ళీ ఆ ముందున్న రిలేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని తిరిగి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు అనమాట డిప్లొమాటిక్ గా. మరి ఏం ఛాలెంజెస్ ఉన్నాయి పాకిస్తాన్ కి బంగ్లాదేశ్ రిలేషన్స్ లో? ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి? సో ఫస్ట్ థింగ్ ఇస్ హిస్టారికల్ హర్డిల్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే పొలిటికల్ హర్డిల్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో చాలా మట్టుకు బంగ్లాదేశ్ పాపులేషన్ ఇప్పటికీ కూడా పాకిస్తాన్ ని నెగటివ్ గానే ట్రీట్ చేయడం మొదలు పెట్టారు. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ వ్యూ అనేది అదే కంటిన్యూ అవుతూ వచ్చిందనమాట. ఓకే, అండ్ ఆల్సో పాకిస్తాన్ ఏంటంటే ఈ జీనోసైడ్స్ ని అక్నాలెడ్జ్ చేయలేదు, అదే చేసినా ఒప్పుకోలేదు. సో దీన్ని ఎప్పుడు ఒక సపరేటిస్ట్ మూవ్మెంట్ గానే, ఓకే, ఒక జీనోసైడ్ లాగా ఎప్పుడు ట్రీట్ చేయలేదన్నమాట. సో ఇది ఒక ఇండియన్ కాన్స్పిరసీగా మాత్రమే ట్రీట్ చేయడం జరిగింది. కాబట్టి పీపుల్ ఆర్ నాట్ విల్లింగ్, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో అయితే ముందుకు రావట్లేదన్నమాట పాకిస్తాన్ వైపు. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఎకానమిక్ అండ్ స్ట్రాటజిక్ మిస్ అలైన్మెంట్ అనేది చూస్తున్నాం. సో అంటే ఏంటి? బంగ్లాదేశ్ కి గానీ పాకిస్తాన్ కి గానీ వాళ్ళ ట్రేడ్ రిలేషన్స్ అనేవి కూడా అంత గొప్పగా లేవన్నమాట. ఎందుకంటే జియోగ్రఫికల్ సపరేషన్ అనేది కూడా ఉంది, డైరెక్ట్ కాంటాక్ట్ అనేది లేదు వాళ్ళకి. అండ్ ఆల్సో ఎకానమిక్ ఇంటర్డిపెండెన్స్ ఆన్ అమాంగ్ బోత్ ద కంట్రీస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ వీక్. ఓకే, వెరాజ్ బంగ్లాదేశ్ యొక్క రిలేషన్ విత్ ఇండియా కానివ్వండి, చైనా కానివ్వండి చాలా స్ట్రాంగ్ గా ఉంది ట్రేడ్ రిలేషన్. వెరాజ్ పాకిస్తాన్ కి బంగ్లాదేశ్ కి మాత్రం ఎకనామిక్ రిలేషన్ కూడా పెద్దగా లేదు. ఓకే, ఇండియాస్ క్లోజ్ వాచ్ ఆన్ ద డిప్లొమాటిక్ షిఫ్ట్. సో ఇది కూడా ఒక వాళ్ళకి ఒక ఏమంటారు, ఒక హిండ్రెన్సే అనమాట. సో మనం ఆ డిప్లొమాటిక్ షిఫ్ట్ ని ఇండియా ఇస్ హ్యావింగ్ అ క్లోజ్ వాచ్ డెఫినెట్లీ. సో ఇండియాకి నచ్చదు, పాకిస్తాన్ బంగ్లాదేశ్ కలిస్తే ఇండియాకి నచ్చదు, అదొక థ్రెట్ గా మనం భావిస్తాం. సో డెఫినెట్లీ మనకు సెక్యూరిటీ కన్సర్న్స్ అనేవి రేజ్ అవుతాయి ఒకవేళ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ కలిస్తే. Bangladesh warming ties with Pakistan coincide with India's improving relations with the Taliban in Afghanistan. Definitely Pakistan, Bangladesh kaliste India Taliban anedi kalse chances unnai anamata. Mana relations strong ayye chances unnai. Okay? So India perceives Pakistan engagement in Dhaka as a move to counterbalance New Delhi's regional influence. Definitely mana yokka regional influence aa leadership edaithe untundo dani మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది అనమాట. ఓకే,
మరి ఈ డిప్లొమాటిక్ షిఫ్ట్ ఏదైతే బంగ్లాదేశ్ మన పాకిస్తాన్ వైపు చూపెడుతుందో దాంట్లో ఇండియా పర్స్పెక్టివ్ ఏంటి, ఇండియన్స్ యొక్క పర్స్పెక్టివ్ ఏంటి చూద్దాం. ఒకటి, ఎకానమిక్ ఇంటర్ డిపెండెన్స్ విత్ బంగ్లాదేశ్. డెఫినెట్లీ ఇంత జరుగుతున్నప్పటికీ, ఈ డిప్లొమాటిక్ షిఫ్ట్ వచ్చినప్పటికీ ఇండియా అనేది ఇండియాకి బంగ్లాదేశ్ అనేది లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇప్పటికీ కూడా. 2023లో ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ ఎంత ఉన్నాయనంటే వర్త్ $11.25 బిలియన్. వెరస్ బంగ్లాదేశ్ ఎంత ఇండియాకి ఎక్స్పోర్ట్ చేస్తుంది అని అంటే $2 బిలియన్ అనమాట. ఓకే, సో మనం ఏమేమి తీసుకెళ్తాం అక్కడికి, ఏమేమి ఎక్స్పోర్ట్ చేస్తామంటే రా మెటీరియల్స్ ని, ఇండస్ట్రియల్ సప్లైస్ ని, ఇలా లాట్ ఆఫ్ థింగ్స్ ఏవైతే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కి అవసరమో అవన్నీ మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే స్ట్రాటజిక్ అండ్ సెక్యూరిటీ కన్సిడరేషన్స్ చూసుకుంటే ఫస్ట్ థింగ్ ఇస్ పొటెన్షియల్ జియోపొలిటికల్ రీఅలైన్మెంట్స్. సో జియోపొలిటికల్ రీఅలైన్మెంట్స్ అనేవి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ ఆఫ్ దిస్ డిప్లొమాటిక్ షిఫ్ట్. సో పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా ఇవన్నీ క్లోజ్ అవుతుంటే డెఫినెట్లీ ఇది ఏంటంటే ఇది ఇండియాకి అగేన్స్ట్ గానే మారుతుంది. అండ్ బంగ్లాదేశ్ అనేది BRI ఇనిషియేటివ్ లో కూడా పార్టిసిపేట్ చేసింది. ఓకే, సో దట్ ఈస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో కూడా మెంబరే బంగ్లాదేశ్. అది కూడా ఇండియాకి ఒక థ్రెట్. ఇంకా సెక్యూరిటీ కన్సర్న్స్ అనేవి పెరుగుతాయి, సెక్యూరిటీ రిస్క్లు అనేవి పెరుగుతాయి అనమాట. కాబట్టి ఇండియా అనేది ఎప్పుడు ఫోకస్డ్ గా, విజిలెంట్ గానే ఉండాలి. టెర్రరిస్ట్ నెట్వర్క్స్ ని అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి సౌత్ ఏషియన్ రీజియన్ లో. ఇల్లీగల్ ఆర్మ్స్ ట్రేడ్ కానివ్వండి, హ్యూమన్ ట్రాఫికింగ్ కానివ్వండి, మెరిటైమ్ సెక్యూరిటీ రిస్క్లు ఏవైతే బంగ్లాదేశ్ లో, బే ఆఫ్ బెంగాల్ లో ఉంటాయి, వీటన్నిటిని క్లోజ్ అబ్జర్వేషన్ చేస్తూనే ఉండాలి ఇండియా. ఓకే, అండ్ మన స్ట్రాటజిక్ డిఫెన్స్ అండ్ ఇంటెలిజెంట్ కోఆపరేషన్ విత్ బంగ్లాదేశ్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్టాపింగ్ ద స్పిల్ ఓవర్ ఎఫెక్ట్. ఇంకేం చేస్తే బాగుంటుంది, ద వే ఫార్వర్డ్, ఇండియా యొక్క రెస్పాన్స్ స్ట్రాటజీ ఇంకెలా ఉంటే బాగుంటుంది అని ఆథర్ అనుకుంటున్నారో అది కూడా చూద్దాం. ఒకటి, మన ఎకానమిక్ అండ్ ట్రేడ్ టైస్ ని ఇంకొంచెం స్ట్రెంగ్ అప్ చేయాలి. మన ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకొంచెం స్ట్రెంగ్ అప్ చేయాలి. బార్డర్ ట్రేడ్ మెకానిజమ్స్ ని స్ట్రీమ్ లైన్ లోకి తీసుకురావాలన్నమాట. సో మనము మన గూడ్స్ ని ఈజీగా పాస్ అయ్యేలాగా, ఫాస్టర్ మూవ్మెంట్ అనేది బోత్ ద కంట్రీస్ కి గూడ్స్ అండ్ సర్వీసెస్ అయ్యేలాగా చూసుకోవాలి. అండ్ ఆల్సో ఎకానమిక్ అగ్రిమెంట్స్ ని కూడా స్పెషల్ గా బంగ్లాదేశ్ తో సైన్ చేసుకుంటే బాగుంటుంది. దానివల్ల ట్రేడ్ కన్సెషన్స్ అనేవి దొరుకుతాయి, ఎకనామిక్ గా గుడ్ విల్ అనేది దొరుకుతుంది. అండ్ పీపుల్ టు పీపుల్ టైస్ ని కూడా మనం ప్రమోట్ చేయొచ్చు, కల్చర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్స్ ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, వీసా పాలసీస్ ని ఈజీగా మార్చొచ్చు. దీనివల్ల కల్చరల్ ఎక్స్చేంజెస్ అండ్ పీపుల్ టు పీపుల్ టైస్ అనేవి కూడా పెరుగుతాయి అన్నమాట. అండ్ ఆల్సో డిఫెన్స్ కోఆపరేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో మనం డిఫెన్స్ కొలాబరేషన్ ని కూడా ఎన్హాన్స్ చేయాలి, జాయింట్ మిలిటరీ డ్రిల్స్ ని కండక్ట్ చేయాలి, నేవల్ సెక్యూరిటీ కోఆపరేషన్ ని ఎన్హాన్స్ చేయాలి, కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీస్ ని కూడా బోత్ ద కంట్రీస్ ఇద్దరు కలిసి డెవలప్ చేయాలన్నమాట. అండ్ ఆల్సో బంగ్లాదేశ్ కి డొమెస్టిక్ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం అడ్రస్ చేయాలన్నమాట. సో ఇస్లామిస్ట్ ఎక్స్ట్రీమిజం గురించి, యాంటీ ఇండియా సెంటిమెంట్స్ ఏవైతే బంగ్లాదేశ్ లో ఉన్నాయో, మెయిన్లీ అక్కడ ఉన్న ఆపోజిషన్ పార్టీస్ ఫ్యూయల్ చేస్తున్నారో వాటన్నిటిని తగ్గించడానికి ట్రై చేయాలన్నమాట. ఓకే, అండ్ ఆల్సో చైనా అనేది బంగ్లాదేశ్ లో చైనా యొక్క ప్రెజెన్స్ పెరుగుతుంది కాబట్టి దానికి కౌంటర్ గా కూడా మనం కొన్ని మెజర్స్ ని తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. ఈ విధంగా ఇండియా బంగ్లాదేశ్ వైపు మనం దృష్టి పెడితే అప్పుడు వీ కెన్ కంట్రోల్ ద నెగటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది డిప్లొమాటిక్ షిఫ్ట్. బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ యొక్క డిప్లొమాటిక్ షిఫ్ట్ ని మనము దాని వల్ల వచ్చే నెగటివ్ ఇంపాక్ట్స్ ని తగ్గించడానికి ఇవన్నీ మనం చేస్తే బాగుంటుంది. ఓకే, సో నెక్స్ట్ వన్, ట్రాన్సాక్షనల్ టర్న్ అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. అగైన్ ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో, ఇండియా US బైలేటరల్ రిలేషన్స్ లో హెల్ప్ అవుతుంది. సో ఈ కాంటెక్స్ట్ ఆఫ్ ద న్యూస్, అసలు ఎందుకు ఈ ఆర్టికల్ రావడం జరిగింది అంటే రీసెంట్ గా నరేంద్ర మోదీ గారు వాషింగ్టన్ ని విజిట్ చేశారు. సో ఇది మనకి ఇండియా US రిలేషన్స్ లో ఒక సిగ్నిఫికెంట్ స్టెప్ కాబట్టి, సో డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చిన తర్వాత దిస్ ఇస్ ఫస్ట్ విజిట్ కాబట్టి ఇది మనకి ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, సో ఈ విజిట్ అనేది ఎందుకనంటే ఇది ఒక టోన్ ఫర్ ఇండియానే సెటప్ చేసింది, ఇండియా US రిలేషన్స్ లో ఒక టోన్ ని సెట్ చేసింది. నెక్స్ట్ 4 years ఎలా ఉండాలి, మన ఎకానమిక్ టైజ్ ఎలా ఉండాలి, టెక్నాలజికల్ టైజ్ ఎలా ఉండాలి, డిఫెన్స్ టైజ్ ఎలా ఉండాలి, మన పార్ట్నర్షిప్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయని ఒక టోన్ ని ఈ మీటింగ్ అనేది సెట్ చేసింది. మెయిన్లీ ఏమేమి ఏరియాస్ లో వాళ్ళు ఫోకస్ చేశారు, ఎకనామిక్ అండ్ ట్రేడ్ కోఆపరేషన్ మీద ఫోకస్ చేశారు, డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ టెక్నాలజీ కొలాబరేషన్ మీద ఫోకస్ చేశారు, పొలిటికల్ అండ్ సెక్యూరిటీ కన్సిడరేషన్స్ మీద ఫోకస్ చేయడం జరిగింది. అసలు ఈ విజిట్ యొక్క అవుట్కమ్ ఏంటి అనేది మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మిషన్ 500 అన్నమాట. ఓకే, సో మనం బైలేటరల్ ట్రేడ్ ని, ఇండియా అండ్ US యొక్క బైలేటరల్ ట్రేడ్ ని 2030 కల్లా
$500 బిలియన్ రీచ్ అయ్యేలాగా అచీవ్ చేయాలి అని చెప్పేసి ఒక టార్గెట్ ని మనం పెట్టుకోవడం జరిగింది. ఓకే, అండ్ ఆల్సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ యొక్క డిస్కషన్స్ ని కూడా స్టార్ట్ చేసామన్నమాట ఈ మీటింగ్ ద్వారా. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యుఎస్ ట్రేడ్ డెఫిసిట్ అడ్జస్ట్మెంట్స్ గురించి కూడా మాట్లాడారు. ఓకే, సో అంటే ఏంటి, మనము వీఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ ఇంపోర్ట్స్ ఆఫ్ యుఎస్ ఎనర్జీ, ఆయిల్, డిఫెన్స్ ఎక్విప్మెంట్, వీటన్నిటిని మనము మన ఇంపోర్ట్స్ ని ఎక్కువ చేసుకుంటున్నాం, ఇంక్రీజ్ చేసుకుంటున్నాము. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే ఈ పర్టికులర్ ట్రేడ్ బ్యాలెన్స్ ఆర్ ఏదైతే బ్యాలెన్స్ ఉంటుందో అది ట్రేడ్ డెఫిసిట్ ఉండకుండా చూసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సెమీ కండక్టర్ కోఆపరేషన్ లో కూడా మనము ఫ్యూ థింగ్స్ ని మాట్లాడుకోవడం జరిగింది. ట్రస్ట్ ఫ్రేమ్వర్క్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ట్రస్ట్ అంటే ఏంటి, ట్రాన్స్ఫార్మింగ్ ద రిలేషన్షిప్ యూటిలైజింగ్ స్ట్రాటజిక్ టెక్నాలజీ. ఇది ఒక ఫ్రేమ్వర్క్ అనమాట. ట్రస్ట్ అనే ఫ్రేమ్వర్క్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం, సెమీ కండక్టర్ కోఆపరేషన్ కోసం తీసుకొచ్చాం. దీని ద్వారా మనం ఏం చేస్తామంటే ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ మీద, సెమీ కండక్టర్స్ డెవలప్మెంట్ మీద, వీటన్నిటి మీద మనం ఫోకస్ చేస్తాం ఈ ట్రస్ట్ ఫ్రేమ్వర్క్ తో. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సో న్యూ మిలిటరీ ఫ్రేమ్వర్క్ ని తీసుకొచ్చాం, దాన్ని మనం కాంపాక్ట్ అంటాం. కాంపాక్ట్ అంటే ఏంటంటే క్యాటలైజింగ్ ఆపర్చునిటీస్ ఫర్ మిలిటరీ పార్ట్నర్షిప్, యాక్సిలరేటెడ్ కామర్స్ అండ్ టెక్నాలజీ. సో దిస్ ఇస్ ద ఫుల్ ఫామ్. ఇది ఏంటి, ఇది ఒక కొత్త మిలిటరీ ఫ్రేమ్వర్క్ అనమాట ఇండియా యుఎస్ కి సంబంధించి. దీనివల్ల డిఫెన్స్ కొలాబరేషన్ అనేది రెండు కంట్రీస్ మధ్యలో ఎన్హాన్స్ అవుతుంది. నెక్స్ట్ ఫోకస్ క్వాడ్ అండ్ ఇండో పెసిఫిక్ ఎంగేజ్మెంట్ అనమాట. క్వాడ్ యొక్క రిలేషన్స్ గురించి కూడా మాట్లాడాం. ఓకే, సో ట్రంప్ ఏంటంటే క్వాడ్ సమ్మిట్ కి సంబంధించి ఇండియాని విజిట్ చేయబోతున్నారు అనమాట. ఓకే, సో దీని ద్వారా వాళ్ళు ఏం రీఅఫర్మ్ చేస్తున్నారు అని అంటే ఇండో పెసిఫిక్ సెక్యూరిటీ అనేది వెరీ ఇంపార్టెంట్ అనేది హైలైట్ అవుతుంది ఈ పర్టికులర్ డిస్కషన్ ద్వారా. దీని ద్వారా క్వాడ్ మెంబర్షిప్ ద్వారా, క్వాడ్ కంట్రీస్ ద్వారా వాళ్ళ హెల్ప్ తో మన రీజనల్ స్టెబిలిటీని కూడా మనం మెయింటైన్ చేస్తాం, మెరిటైమ్ సెక్యూరిటీని కూడా ఇంప్రూవ్ చేస్తాం, స్ట్రెంగ్తన్ అప్ చేస్తాం. ఓకే, ఇవే కాకుండా ఎక్స్ట్రాడిషన్ అగ్రిమెంట్ గురించి కూడా మాట్లాడారు. ఓకే, తహవ్వుర్ రానాస్ ఎక్స్ట్రాడిషన్ టు ఇండియా, సో లింక్డ్ టు 26/11 అటాక్స్ లో లింక్ అయిన ఇతని గురించి ఎక్స్ట్రాడిక్షన్ గురించి మాట్లాడడం జరిగింది అనమాట. ఓకే, ఇవన్నిటి గురించి చర్చించుకున్నారు. బట్ స్టిల్ ఇండియాకి యుఎస్ కి మధ్యలో కొన్ని ఛాలెంజెస్ అండ్ కన్సర్న్స్ మాత్రం ఉన్నాయి. ఒకటి ట్రాన్సాక్షనల్ నేచర్ ఆఫ్ ద రిలేషన్షిప్. సో మనం ఎక్కువగా ఎకానమిక్ అండ్ ట్రేడ్ ఎంగేజ్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఇది ఏంటి, మనీ ట్రాన్సాక్షన్స్ గురించి, అంటే ట్రాన్సాక్షనల్ అప్రోచ్ మాత్రమే ఎక్కువగా ఉంది. ఫస్ట్ టెన్యూర్ ఆఫ్ ట్రంప్ లో కూడా మనకి ఆల్మోస్ట్ ఇలానే ఉన్నాయన్నమాట. ఓకే, అంటే ట్రంప్ క్లియర్ అష్యూరెన్సెస్ ఇవ్వట్లేదు టారిఫ్ రిలాక్సేషన్స్ గురించి, వీటి గురించి క్లియర్ అష్యూరెన్సెస్ అనేవి మనకి ఇవ్వట్లేదు అనమాట. అండ్ ఇప్పటివరకు ఉన్న స్టాండ్స్ కూడా పెద్దగా మార్పు చెందినట్టయితే ఏం అనిపించట్లేదు ఈ విజిట్ తో. అండ్ ఆల్సో యుఎస్ ఇమిగ్రేషన్ పాలసీస్ మీద కూడా ఎలాంటి క్లారిటీ అనేది రాలేదు, స్టిల్ అన్సర్టెనిటీసే ఉన్నాయి. ఇది ఒక ఫస్ట్ థింగ్. నెక్స్ట్ బ్యాలెన్సింగ్ ఇండియా స్ట్రాటజిక్ అటానమీ ఇస్ అనదర్ థింగ్. ఓకే, సో ఇండియా అనేది ఈ యుఎస్ నుంచి వచ్చే ప్రెషర్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించుకోవాలి. ఓకే, మనం నావిగేట్ చేయగలగాలి. ఎందుకు, గ్లోబల్ ఇష్యూస్ ని సాల్వ్ చేయడంలో టు అలైన్ విత్ గ్లోబల్ ఇష్యూస్ మనకంటూ మన ఓన్ సావెనిటీ అనేది ఉంటుంది కాబట్టి ఆ ప్రెషర్ ని మనం ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఒక ఛాలెంజ్ అవుతుంది. ఓకే, సో క్రిటికల్ ఏరియాస్ ఏమేమి ఉన్నాయి, ఈ పర్టికులర్ ప్రెషర్ అనేది ఎక్కడెక్కడ మనకు కలుగుతుంది. ఒకటి రష్యా. సో రష్యా మీద శాంక్షన్స్ వేయడంలో, సో రష్యాతో మన రిలేషన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడంలో వన్ ఆఫ్ ది ఛాలెంజ్ ని మనం ఎదుర్కొంటున్నాం. దీంతో పాటు వెస్ట్ ఏషియాలో ఉన్న కంట్రీస్ లైక్ ఇరాన్ ఏవైతే ఉంటాయో, మిడిల్ ఈస్ట్ లో కొన్ని కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటితో మన రిలేషన్స్ మెయింటైన్ చేయడంలో కూడా మనము కొంచెం ప్రెషర్ అనేది ఫేస్ చేస్తున్నాం యుఎస్ఏ నుంచి. దీంతో పాటు చైనాస్ పాలసీ. ఓకే, సో ఇండియా అనేది ఇండిపెండెంట్ అప్రోచ్ తో ముందుకు రాలేకపోతుంది. ఎందుకు, చైనాకి యుఎస్ కి టెన్షన్స్ ఉండడం వల్ల. ఇలా మన స్ట్రాటజిక్ అటానమీని మనం బ్యాలెన్స్ చేయలేకపోతున్నాం. దిస్ ఇస్ ద సెకండ్ ఇష్యూ. మరి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా మనం ఈ రిలేషన్స్ ని ఇంప్రూవ్ చేయొచ్చు. ఓకే, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ ఫర్ ఇండియా. ఒకటి, మనము ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ని, ఆ పార్ట్నర్షిప్స్ ని వేరే కంట్రీస్ తో కూడా మనం డైవర్సిఫై చేసుకోవాలి. యుఎస్ మీదనే కాకుండా మన ఎంగేజ్మెంట్స్ ని యూరోపియన్ యూనియన్, మిడిల్ ఈస్ట్, ఆసియన్ కంట్రీస్ తో కూడా మనం డెవలప్ చేయాలన్నమాట. ఓకే, అండ్ బెటర్ ట్రేడ్ టర్మ్స్ ని సెక్యూర్ చేసుకోవాలి వేరే కంట్రీస్ తో కూడా. ఓకే,
అండ్ ఆల్సో ఇండియా యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో, సెమీ కండక్టర్ కొలాబరేషన్ లో క్లియర్ గా అసర్షన్ అనేది చేయాలన్నమాట. టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ గురించి మాట్లాడుకోవాలి, జాయింట్ రీసెర్చ్ అండ్ ప్రొడక్షన్ క్యాపబిలిటీస్ ని ఎన్హాన్స్ చేసుకోవాలి ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో. ఓకే, మల్టీ అలైన్మెంట్ డిప్లొమసీలో ఎంగేజ్ అవ్వాలి. ఓకే, మన యొక్క టైజ్ ని మనం రష్యాతో, యూరోపియన్ యూనియన్ తో, ఆసియన్ కంట్రీస్ తో, పార్ట్నర్స్ తో కూడా మనం ఎన్హాన్స్ చేసుకోవాలి. ఇండో పెసిఫిక్ పార్ట్నర్షిప్స్ ని లెవరేజ్ చేసుకోవాలి. రీజనల్ స్టెబిలిటీని మనం మెయింటైన్ చేసుకోవాలి. అంటే ఈ క్వాడ్ కంట్రీస్ తో మన రిలేషన్స్ ని ఎన్హాన్స్ చేస్తూ దాని ద్వారా మనము మెరిటైమ్ సెక్యూరిటీని పెంచుకోవచ్చు. మెరిటైమ్ సెక్యూరిటీని పెంచుకోవడం వల్ల రీజియన్ యొక్క స్టెబిలిటీ అనేది బాగుంటుంది. ఓకే, అండ్ మన డొమెస్టిక్ క్యాపబిలిటీస్ ని కూడా మనం కొంచెం ఎన్హాన్స్ చేసుకోవాలి. ఓకే, స్ట్రెంగ్ అప్ చేసుకోవాలి. ఓకే, సో మన డొమెస్టిక్ లెవెల్లో కూడా ఏఐ ఇండస్ట్రీ స్వతహాగా డెవలప్ అవడానికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ని తీసుకురావాలి. ఇండిజీనియస్ గా సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి వితౌట్ డిపెండింగ్ ఆన్ యుఎస్ఏ. ఓకే, మన ప్రొడక్షన్ ని కూడా మనం స్వతహాగా డెవలప్ చేసుకోవాలి. సో టు బికమ్ అ సెల్ఫ్ రిలయంట్ ఆర్ ఆత్మనిర్భర్ భారత్. ఓకే, ఇలా చేస్తే మన ఇండియా అనేది యుఎస్ మీద ఉన్న డిపెండెన్సీని తగ్గించవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ దిస్ న్యూస్ ఆర్టికల్. నవ్ లెట్స్ గో టు ది అదర్ వన్. సో నెక్స్ట్ వన్, సెక్స్ అండ్ వైలెన్స్ అని చెప్పేసి మ్యారిటల్ రేప్ గురించి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఓకే, సో బేసికలీ ఇది గవర్నెన్స్ లో, లీగల్ రిఫార్మ్స్ ఈ టాపిక్స్ లో, విమెన్స్ రైట్స్ అండ్ జుడిషియరీ అండ్ లెజిస్లేచర్ అనే టాపిక్స్ లో GS2 తో లింక్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారిటల్ రేప్ ని తీసుకురావడంలో, రికగ్నైజ్ చేయడంలో ఎలాంటి లీగల్ ఛాలెంజెస్ అనేవి ఉంటాయో చూద్దాం ఫస్ట్. సో మనకి ఇండియన్ పీనల్ కోడ్, ఓకే, ఇండియన్ పీనల్ కోడ్ ఏదైతే ఉంటుందో అండ్ మ్యారిటల్ కన్సెంట్ ఎక్సెప్షన్ ఏదైతే ఉంటుందో వాటి గురించి చూద్దాం. సో ఐపీసీలో సెక్షన్ 375 అనేది రేప్ ని డిఫైన్ చేస్తుంది అనమాట. కానీ ఈ 375 సెక్షన్ లో ఎక్సెప్షన్ 2 అనేది ఉంది. సో దీని ద్వారా ఏం చేస్తారు అని అంటే మ్యారిటల్ రేప్స్ ని ఎక్సెప్షన్ గా పెడతారనమాట. ఓకే, సో అన్లెస్ మ్యారిటల్ రేప్ లో వైఫ్ అనే పర్సన్ 15 years కన్నా తక్కువ ఉంటే తప్పితే మిగతా అన్ని ఎక్సెప్షన్స్ కిందనే కన్సిడర్ చేస్తారు. సో ఈ 15 years ఏదైతే ఉంటుందో తర్వాత దాన్ని 2017 లో ఒక సుప్రీంకోర్టు కేసులో, ఇండిపెండెంట్ థాట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఈ ఏజ్ లిమిట్ ని పెంచడం జరిగిందనమాట. ఓకే, సో ఈ ఎక్సెప్షన్స్ వల్ల సో హస్బెండ్స్ కి ఇమ్యూనిటీ అనేది వస్తుంది ఫ్రమ్ ప్రాసిక్యూషన్. ఓకే, సో నాన్ కన్సెన్షియల్ సెక్స్ కి లెజిటమైజ్ చేస్తున్నాం, లీగల్ చేస్తున్నాం విత్ ఇన్ ద మ్యారేజ్. సో దీని వల్ల విమెన్ రైట్స్ కి డిస్టర్బెన్స్ అనేది వస్తుంది అండ్ మెన్ ఆర్ మిస్యూజింగ్ దిస్ ప్రొవిజన్స్. ఓకే, రీసెంట్ జుడిషియల్ ట్రెండ్స్ ఏమున్నాయి, వాట్ ఈస్ గవర్నమెంట్ స్టాండ్స్, ఓకే, వాట్ ఈస్ గవర్నమెంట్ అబౌట్ దిస్ చూద్దాం. అక్టోబర్ 2024 లో సుప్రీంకోర్టు ఏం చేసింది అని అంటే, సో ఇట్ హ్యాస్ డిఫర్డ్ హియరింగ్స్ ఆన్ ద క్రిమినలైజింగ్ ద మ్యారిటల్ రేప్. సో ఏంటంటే ఇది లెజిస్లేచర్ యొక్క రెస్పాన్సిబిలిటీ, రిఫార్మ్స్ తీసుకురావడం పార్లమెంట్ యొక్క బాధ్యత, మాది కాదు అని చెప్పేసి డిఫర్ చేయడం జరిగింది. జడ్జ్మెంట్ ఇవ్వలేదన్నమాట. సో ఇంకేం చెప్పింది యూనియన్ గవర్నమెంట్, ఏం చెప్పింది మరి, సో క్రిమినలైజింగ్ ద మ్యారిటల్ రేప్ కూడా అండమైంది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్. మ్యారేజ్ యొక్క శాంక్టిటీ అనేది మనం తగ్గించినట్టు అవుతుంది ఒకవేళ మ్యారిటల్ రేప్ ని క్రిమినలైజ్ చేస్తే అని చెప్పేసి యూనియన్ గవర్నమెంట్ అంటుంది. సుప్రీంకోర్టు ఏమో రిఫార్మ్స్ ని లెజిస్లేచర్ చేతికిస్తే, సో యూనియన్ గవర్నమెంట్ ఏమో దాన్ని చేయలేము అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. మరి సొసైటల్ అండ్ హ్యూమన్ రైట్ కన్సర్న్స్ ఏమున్నాయి మ్యారిటల్ రేప్ వల్ల? సో మెరిటల్ సెక్షువల్ వైలెన్స్ యొక్క డేటా మీరు చూసుకుంటే NFHS 5 రిపోర్ట్ ప్రకారం ఆల్మోస్ట్ 32% ఆఫ్ మ్యారీడ్ ఉమెన్ ఎవరైతే 18 to 49 years ఉన్నారో వాళ్ళు స్పౌజల్ వైలెన్స్ ని ఫేస్ చేస్తూ వచ్చారు. సో ఫిజికల్ బేస్డ్ వైలెన్స్, సెక్షువల్ వైలెన్స్ ని, ఎమోషనల్ టార్చర్ ని కూడా అనుభవిస్తూ వస్తున్నారు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇది అండర్ రిపోర్టింగ్ ద్వారానే ఇన్ని కేసెస్ అనేవి ఉన్నాయి. సో ఈ అండర్ రిపోర్టింగ్ అనేది మంచిగా అవుతాయి, రిపోర్టింగ్ కరెక్ట్ గా అవుతాయి, అండర్ రిపోర్టింగ్ కాకుండా ఇంకెక్కువ కేసెస్ ని మనం రిజిస్టర్ చేస్తాం. చాలా ఉమెన్ ఏంటంటే సో వాళ్ళు హెల్ప్ ని సీక్ చేయట్లేదు అనమాట. సోషల్ స్టిగ్మాని దృష్టిలో పెట్టుకొని లీగల్ బ్యారియర్స్ ని లీగల్లోకి తీసుకువెళ్తే చాలా టైం పడుతుందనే ఉద్దేశంతో అసలు రిపోర్ట్ కూడా చేయట్లేదు. సో రిపోర్ట్ చేయకుండా ఇంతమందిని చూస్తున్నాం మనం. ఓకే, కాన్స్టిట్యూషనల్ అండ్ ఎథికల్ కన్సిడరేషన్స్ చూసుకుంటే ఫండమెంటల్ రైట్స్ కూడా వైలేట్ అవుతున్నాయి విమెన్ కి. ఓకే, రైట్ టు ఈక్వాలిటీ వైలేట్ అవుతుంది, రైట్ టు లైఫ్ అండ్ డిగ్నిటీ వైలేట్ అవుతుంది, ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 21 ఇవి రెండు వైలేట్ అవుతున్నాయి.
గ్లోబల్ లెవెల్లో మీరు చూసుకున్న ఇండియా అనేది వన్ ఆఫ్ ద ఫ్యూ కంట్రీస్ అన్నమాట మ్యారిటల్ రేప్ ని క్రైమ్ లాగా రికగ్నైజ్ చేయని కంట్రీస్ లో చాలా తక్కువ కంట్రీస్ లో ఇండియా ఒకటి. అంటే మనము ఈ ఫార్వర్డ్ లుకింగ్ నేషన్స్ తో కంపేర్ చేసుకుంటే చాలా గ్యాప్స్ అనేవి ఇండియన్ లీగల్ సిస్టమ్ లో ఉన్నాయన్నమాట విత్ రెస్పెక్ట్ టు విమెన్. మరి ఏం చేస్తే బాగుంటుంది? డెఫినెట్లీ ఐపీసీ సెక్షన్ 375 ని అమెండ్ చేయాలి. అంటే ఇప్పుడు న్యూగా తీసుకొచ్చిన బిఎన్ఎస్ లో కానీ మిగతా వాటిలో చేంజెస్ తీసుకురావాలన్నమాట. మ్యారిటల్ రేప్ కేసెస్ ని ఫాస్ట్ ట్రాక్ చేయాలి. సో దానికోసం స్పెషల్ ఫ్యామిలీ కోర్ట్స్ ని, డెడికేటెడ్ కోర్ట్, ఓకే ఫ్యామిలీ కోర్ట్స్ అని కాదు, డెడికేటెడ్ కోర్ట్స్ ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి. డొమెస్టిక్ వైలెన్స్ లాస్ ని అమెండ్ చేయాలి, కాంప్రహెన్సివ్ గా మార్చాలి వాటిని. ఈవెన్ మ్యారిటల్ రేప్ ని కూడా మనము కవర్ చేయాలి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ లో. దీంతో పాటు పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో సొసైటీని మనం ఎడ్యుకేట్ చేయగలగాలన్నమాట మ్యారేజ్ కి సంబంధించి. సో ఏవైతే మిత్స్ ఏవైతే ఉన్నాయో విత్ రెస్పెక్ట్ టు మ్యారిటల్ ఆబ్లిగేషన్స్ వాటన్నిటిని మనము తుంచేయాలన్నమాట. ఓకే, వీ హ్యావ్ టు ఎరేజ్ ఇన్ ద సొసైటీస్ మైండ్ సెట్. ఇంకొకటి సపోర్ట్ సిస్టమ్స్ ని స్ట్రెంథెన్ అప్ చేయాలి. ఉమెన్ కి షెల్టర్స్ ని ప్రొవైడ్ చేయడం, లీగల్ ఎయిడ్ సర్వీసెస్ ని ఫ్రీగా మనము వాళ్ళకి ప్రొవైడ్ చేయడం, కౌన్సిలింగ్స్ ఇవ్వడం, ఇవన్నీ చేస్తూ ఉండాలన్నమాట. సో దానివల్ల వాళ్ళు మనస్తాపం చెందకుండా ఉంటారు. సో డెఫినెట్లీ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ ని వాళ్ళకి అందిస్తే రిపోర్టింగ్ కూడా పెరుగుతుంది. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద మ్యారిటల్ రేప్. ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్. నెక్స్ట్ ఆర్టికల్, ద సైలెంట్ క్రైసిస్ ఆఫ్ ర్యాట్ హోల్ మైనింగ్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో దీన్ని చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఇది మెయిన్స్ లో మనకి GS1 పేపర్ లో జాగ్రఫీ, ఇంపాక్ట్ ఆఫ్ మైనింగ్ ఆన్ ఎన్వైరన్మెంట్ అండ్ సొసైటీ అనే టాపిక్స్ తో లింక్ చేసుకోవచ్చు. ఓకే, ఈవెన్ GS3 లో మనం ఎన్వైరన్మెంట్ తో కూడా లింక్ చేసుకోవచ్చు మైనింగ్ అనే టాపిక్. సో ఏమైంది? సో అసలు ఎందుకు ఇది న్యూస్ లో ఉండింది అని అంటే, Jan 29, 2025 నాడు గౌహటి హైకోర్టు ఏం చేసిందంటే సుమోటో కాగ్నిజెన్స్ ని ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, ఆఫ్ ది మైనింగ్ ట్రాజెడీ అస్సాం లో జరిగింది కదా లాస్ట్ మంత్ లో, ఆ ట్రాజెడీకి సంబంధించి సుమోటో డెసిషన్ ని, కాగ్నిజెన్స్ ని ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో అక్కడ ఏంటంటే 3 లేబరర్స్ చనిపోయారు కదా, మీకు గుర్తుండే ఇన్సిడెంట్. సిమిలర్ ఇన్సిడెంట్స్ అనేవి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో చాలా జరుగుతూ ఉన్నాయన్నమాట. పర్టికులర్లీ మేఘాలయలో మనకి 30 మైనర్స్ దే హ్యావ్ లాస్ట్ లైఫ్స్ అనమాట లాస్ట్ 5 years లో ఇల్లీగల్ ర్యాట్ హోల్ మైనింగ్ వల్ల. ఓకే, సో జుడిషియరీ బ్యాన్స్ ఇచ్చినా, ఎన్జిటి బ్యాన్స్ ఇచ్చినా, ఇవన్నీ ఎందుకు వీక్ ఎన్ఫోర్స్మెంట్ అనేది జరుగుతుంది? అసలు ఎందుకు ప్రాపర్ గా ఎన్ఫోర్స్ అవ్వట్లేదు? పొలిటికల్ ప్యాట్రోనేజ్ అనేది ఎందుకు ఉండట్లేదు? సో అండ్ పొలిటికల్ ప్యాట్రోనేజ్ ఏదైతే ఉంటుందో అది ఎందుకు దీన్ని దారి తీస్తుంది? ఓకే, సో చాలా మంది లేబరర్స్ వాళ్ళ లైఫ్స్ ని మనం ఎందుకు రిస్క్ లో పెడుతున్నాము? అసలు ఏమవుతుంది అనేది ఇందులో అనలైజ్ చేయడం జరిగింది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాట్ హోల్ మైనింగ్ ని ఎన్జిటి దాన్ని బ్యాన్ చేయడం జరిగింది అనమాట. ఇది ఇల్లీగల్ అయినప్పటికీ మైనింగ్ ఎందుకు పర్సిస్ట్ అవుతుంది? మెయిన్లీ ర్యాట్ హోల్ మైనింగ్ అనేది ఎందుకు పర్సిస్ట్ అవుతుంది? హిస్టారికల్ అండ్ ఎకనామిక్ కాంటెక్స్ట్ చూద్దాం. సో కోల్ మైనింగ్ అనేది మేఘాలయ అండ్ అస్సాం లో 1980 నుంచి ఎక్స్పాండ్ అవుతూ రావడం జరిగింది అనమాట. ఓకే, సో డ్రివెన్ బై డిమాండ్స్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్, వీటి వల్ల అప్పటి నుంచి ఎక్స్పాండ్ అవుతూ రావడం జరిగింది కోల్ మైనింగ్ అనేది. ఓకే, సో కానీ అక్కడ ఏంటంటే మేఘాలయ ఆ రీజియన్స్ లో హిల్లీ టెరైన్ ఉంటుంది కాబట్టి, ఓకే, సో ఆ హిల్లీ టెరైన్ లో డైరెక్ట్ మెకనైజ్డ్ ఎక్స్ట్రాక్షన్, సో మెషిన్స్ ని యూజ్ చేసి కోల్ ని ఎక్స్ట్రాక్ట్ చేసే పద్ధతులు అనేవి చాలా కష్టంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ర్యాట్ హోల్ మైనింగ్ అనేది ఎక్కువగా ఫేమస్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో మనకి సైడ్ కట్టింగ్ మెథడ్ ఉంటుంది ర్యాట్ హోల్ మైనింగ్ లో, బాక్స్ కట్టింగ్ మెథడ్ అనేది కూడా ఉంటుంది అనమాట. ఓకే, సో ఒకటేమో అలాంగ్ ద హిల్ స్లోప్స్ మనం చేస్తూ ఉంటాము. సో వెరాజ్ ఇంకొకటి ఏంటంటే మైనర్స్ విల్ డిగ్ అప్ టు 400 feet డీప్ క్రియేటింగ్ టనల్ నెట్వర్క్స్. ఇలా 2 రకాల ర్యాట్ హోల్ మైనింగ్ కేసెస్ అనేవి మనం చూస్తూ ఉంటాం. ఓకే, కానీ ఈ ప్రాక్టీస్ అనేది డెఫినెట్లీ డేంజరస్. ఇది ఎన్వైరన్మెంట్లీ హార్మ్ఫుల్ ప్రాక్టీస్ అనమాట. ప్రాఫిటబుల్ అయినప్పటికీ సో ఇది ఎన్వైరన్మెంట్లీ హార్మ్. సో బేసిక్ గా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మైనింగ్ జరిగే ప్రాంతాలలో ఉన్న లేబరర్స్ కి ఎక్కువగా మనీని ఇస్తామన్న ఒక ఉద్దేశంతో వాళ్ళని ఇందులోకి లాగుతున్నారనమాట. అక్కడ ఇల్లీగల్ గా కోల్ మాఫియాస్ అనేవి జరుగుతున్నాయి అనమాట. లోకల్ పొలిటీషియన్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద వన్ రీజన్ వై ఇట్ ఈస్ స్టిల్ పర్సిస్టింగ్. దీంతో పాటు ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ది మైగ్రెంట్, ఇది ఇంకో రీజన్.
ఎవరైతే మైగ్రెంట్ వర్కర్స్ ఉంటారో వాళ్ళు చాలా వల్నరబుల్ సిచ్యువేషన్ లో ఉంటారు. అక్కడ వాళ్ళ చిల్డ్రన్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం, వాళ్ళని పోషించడం కూడా కష్టం అవుతుంది. సో అలాంటి వాళ్ళని ఈజీగా దీంట్లోకి లాగేస్తున్నారు అనమాట. హజార్డస్ మైనింగ్ కండిషన్స్ లో కూడా వాళ్ళ యొక్క అప్పుల బాధను తట్టుకోలేక ఇందులో మిగిలిపోతున్నారు అనమాట. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే ఈవెన్ చిల్డ్రన్ ఆర్ పార్టిసిపేటింగ్. ర్యాట్ హోల్ మైనింగ్ అనేవి ఆ ట్రాప్స్, ఆ టనల్స్ అనేవి చాలా సన్నగా ఉంటాయి కాబట్టి ఈవెన్ చిల్డ్రన్ విల్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్ అనమాట. డైరెక్ట్లీ చిల్డ్రన్ ని ఈజీగా పంపించేయగలుగుతాం. రిపోర్ట్స్ హైలైట్ దట్ చైల్డ్ లేబర్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది ఈ మైన్స్ లో. చిల్డ్రన్ ఈజీగా దాంట్లో ట్రాప్ అవుతారు కాబట్టి, అంటే ఈజీగా వెళ్ళి కోల్ మైనింగ్ చేయగలుగుతారు కాబట్టి వాళ్ళని ఎక్కువగా దీంట్లోకి లాగుతున్నారు అనమాట. వాళ్ళ యొక్క స్మాల్ బాడీస్ allow them to navigate narrow tunnels also. ఇలా అక్కడ రెగ్యులేషన్స్ అనేవి ప్రాపర్ గా జరగట్లేదు. అన్రెగ్యులేటెడ్ నేచర్ అనేది ఎక్కువగా ఉందన్నమాట కోల్ మైనింగ్ కి సంబంధించి. సేఫ్ గార్డ్స్ కూడా, స్టాండర్డ్స్ కూడా ప్రాపర్ గా సేఫ్టీ స్టాండర్డ్స్ ని తీసుకురావట్లేదు. ఇవన్నీ రీజన్స్ వల్ల కూడా స్టిల్ ర్యాట్ హోల్ మైనింగ్ ఇన్ పర్సిస్టింగ్. ఇంకొకటి ఇలీగల్ లూప్ హోల్స్ ఉన్నాయి. సో మనకి 26,000 ఇల్లీగల్ మైన్ ఓపెనింగ్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. సో ఇవన్నిటిని ప్రాపర్ గా అడ్మినిస్ట్రేటర్స్ చెక్ చేయట్లేదు. దీంట్లో ఆల్మోస్ట్ 200 ఒక్కొక్క మైనింగ్ ఏరియాలో 200 వర్కర్స్ పర్ సైట్ వర్క్ చేస్తున్నారు. 2014 లో ఎన్జిటి దీని బ్యాన్ కూడా చేయడం జరిగిందనమాట. కానీ దీని ఎన్ఫోర్స్మెంట్ లో ప్రాపర్ మెకానిజమ్స్ ని తీసుకురాలేదు. కోల్ మాఫియాస్ జరుగుతున్నాయి అండ్ పొలిటికల్ లెజిటిమసీ అనేది ఎక్కువగా ఉంది. లోకల్ పొలిటీషియన్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఎవరైతే దీన్ని బయట పెడుతున్నారో వాళ్ళని కూడా థ్రెట్, అంటే విజిల్ బ్లోవర్స్ అంటే ఎవరు అని అంటే, సో అదే ఏరియాలో ఉంటూ వాళ్ళకి నచ్చగా అక్కడ వర్క్ చేస్తూ అక్కడ ఏదైనా కరప్షన్ జరిగితే దాన్ని గవర్నమెంట్ కి ఇన్ఫార్మ్ చేస్తారనమాట. యాక్చువల్లీ ఈ విజిల్ బ్లోవర్స్ ని మనం ప్రొటెక్ట్ చేయాలి, కానీ ఈ విజిల్ బ్లోవర్స్ కూడా బయట పెట్టట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ప్రొటెక్షన్ రావట్లేదు, వాళ్ళని కూడా చంపేస్తున్నారు కాబట్టి. ఓకే, అండ్ ఆల్సో స్టేట్ లెవెల్ ఎన్ఫోర్స్మెంట్ మెకానిజమ్స్ కూడా చాలా ఫెయిల్యూర్స్ చూస్తున్నాం వాటిల్లో. సో ఇది కూడా ఒక రీజన్ అనమాట స్టిల్ బ్యాన్ అయినప్పటికీ ఇది ఎందుకు పర్సిస్ట్ అవుతుందని చెప్పడానికి. నెక్స్ట్ జ్యుడిషియల్ అండ్ రెగ్యులేటరీ మెజర్స్ చూసుకుంటే ఎన్జిటి బ్యాన్ అనేది చేసింది 2014 లో. అక్కడ ఉన్న లేబరర్స్ కి అండ్ ఆల్సో ఎన్వైరన్మెంట్ కి సేఫ్టీ లేదని చెప్పేసి 2019 లో సుప్రీంకోర్టు కూడా ఈ ఎన్జిటి బ్యాన్ ని అప్పీల్ చేయడం జరిగింది. స్టేట్ ఆఫ్ మేఘాలయ వర్సెస్ ఏఐ దిమాసా స్టూడెంట్స్ కేస్. ఈ పర్టికులర్ కేసులో ఈవెన్ సుప్రీంకోర్టు దీన్ని సపోర్ట్ చేయడం జరిగింది అనమాట. సో సుప్రీంకోర్టు లెజిటిమసీ ఇచ్చినప్పటికీ, అంటే సుప్రీంకోర్టు యొక్క లీగల్ సపోర్ట్ ఉన్నప్పటికీ, ఎన్జిటి బ్యాన్ చేసినప్పటికీ స్టిల్ ఇది ఇంకా రన్ అవుతూ ఉంటుంది. ఎందుకు? మేఘాలయస్ గవర్నమెంట్ రెసిస్టెన్స్ వల్ల. సో ట్రై టు సెక్యూర్ ఎగ్జామ్షన్ ఫ్రమ్ మైనింగ్ రెగ్యులేషన్ అండర్ షెడ్యూల్ 6 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. షెడ్యూల్ 6 ద్వారా ఈ పర్టికులర్ మైనింగ్ ని ఎగ్జామ్ట్ చేయమని చెప్పేసి వాళ్ళు కోరారనమాట మేఘాలయన్ గవర్నమెంట్. ఓకే, అయితే స్టేట్ లాస్ లో మేము రెగ్యులేట్ చేసుకుంటామని చెప్పడం జరిగింది, కానీ ఇప్పటికీ కూడా దాన్ని అప్రూవ్ చేయలేదు. ఇలా లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. అండ్ ఆల్సో స్టేట్ యొక్క ఎన్ఫోర్స్మెంట్ కూడా చాలా నెమ్మదిగా జరుగుతుంది, ఫెయిల్యూర్ అయిపోయింది. ఓకే, ఎంఎండిఆర్ యాక్ట్ ద్వారా మేఘాలయాన్ని సెల్ఫ్ రెగ్యులేషన్ చేసుకుంటాం, స్టేట్ లెవెల్లో మేము లాస్ ని తీసుకొస్తామని చెప్పేసి చెప్పారు. కానీ స్టేట్ లెవెల్ చట్టాలు అనేవి ప్రాపర్ గా ఎన్ఫోర్స్ చేయట్లేదు అనమాట. ఈ బ్యాన్ అనేది ప్రాపర్ గా జరుగుతుందా లేదా అనేది ప్రాపర్ గా వాళ్ళు చెక్ చేయట్లేదు. ఓకే, ఈవెన్ పొలిటికల్ ఇంట్రెస్ట్లు కూడా ఉన్నాయి. పొలిటికల్ పార్టీస్ అండ్ లోకల్ లీడర్స్ సపోర్ట్ చేస్తున్నారు. అండ్ అస్సాం గవర్నమెంట్ ఫెయిల్యూర్ కూడా చూసాం. సో అస్సాం గవర్నమెంట్ కూడా మానిటరింగ్ మెకానిజమ్స్ ని స్ట్రాంగ్ గా తీసుకురాలేదు, ప్రొయాక్టివ్ మెజర్స్ ని కూడా తీసుకురాలేదు. దీనివల్ల ఇల్లీగల్ మైనింగ్ యాక్సిడెంట్స్ అండ్ ఇన్సిడెంట్స్ అనేవి పెరుగుతున్నాయి. కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది? సో వాట్ వీ హ్యావ్ టు బ్రింగ్, ఒక మల్టీఫెసెటెడ్ అప్రోచ్ తో మనం ముందుకు రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాట్ హోల్ మైనింగ్ ని క్రిమినలైజ్ చేయాలి. సో మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే ఉందో 1957 లో తీసుకొచ్చిన చట్టాన్ని, దాన్ని అమెండ్ చేస్తూ చాలా స్ట్రిక్ట్ పెనాల్టీస్ ని తీసుకురావాలి సెక్షన్ 21 కింద. అండ్ ఆల్సో మానిటరింగ్ కూడా ప్రాపర్ గా చేయాలి 23C సెక్షన్ కింద. దీనివల్ల స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఎంపవర్ అయ్యి లోకల్ లెవెల్లో లాస్ ని తీసుకొస్తారు. ఓకే, ఇంకొకటి ఏంటంటే లా ఎన్ఫోర్స్మెంట్ ని కూడా స్ట్రెంథెన్ చేయాలి. స్టేట్ లెవెల్ ఏజెన్సీస్ ని మనం ఎంపవర్ చేయాలన్నమాట టు యాక్ట్ అగేన్స్ట్ ది ఇల్లీగల్ మైనింగ్ ఆపరేషన్స్. మనం మెయిన్లీ కర్ణాటక మోడల్ ని ఫాలో అవ్వచ్చు. ఓకే, సో వేర్ మైనింగ్ స్కాండల్స్ ఫోర్స్ ద సుప్రీం కోర్ట్ అండ్ సెంటర్ టు ఇంటర్వీన్ అండర్ యూజింగ్ సెక్షన్ 30 ఆఫ్ దిస్ పర్టికులర్ ఎంఎండిఆర్ యాక్ట్. అంటే కర్ణాటకలో జరిగిన సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్ ని మనం అడాప్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే,
ఇంకొకటి ఏం చేయొచ్చు, ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ ఆప్షన్. సో బేసికలీ అక్కడ మైగ్రెంట్ లేబరర్స్ ఎవరైతే పూర్ ఉన్నారో, ఎవరికైతే ఇల్లిటరసీ ఎక్కువ ఉందో అలాంటి వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ని మనం ప్రొవైడ్ చేయాలి. ఈకో టూరిజం ని ప్రమోట్ చేయడం, లోకల్ ఇండస్ట్రీస్ ని ప్రమోట్ చేయడం, అగ్రో ఫారెస్ట్ ని ప్రమోట్ చేయడం, వీటన్నిటిని చేస్తే వాళ్ళకి కూడా ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ అనేది దొరికి వాళ్ళు దీంట్లోకి ట్రాప్ అవ్వకుండా ఉంటారనమాట. అండ్ ఆల్సో కమ్యూనిటీస్ ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారో వాళ్ళని పనిష్ చేయకుండా గవర్నమెంట్ వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి అందులో నుంచి బయటికి రావడానికి. ఓకే, టెక్నాలజికల్ సర్వేలెన్స్ కూడా ఇంపార్టెంట్. శాటిలైట్ ని యూజ్ చేసుకొని మనం రెగ్యులర్ మానిటరింగ్ అనేది చేయాలి ఎక్కడెక్కడ మైనింగ్ జరుగుతుంది అని. ఓకే, సర్వేలెన్స్ సిస్టమ్ ని ట్రాన్స్పరెంట్ గా మార్చాలి, చాలా ట్రాన్స్పరెన్సీని తీసుకురావాలి పొలిటికల్ పార్టీస్ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా. కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్. లోకల్ కమ్యూనిటీస్ ని ఎంపవర్ చేయాలి, వాళ్ళలో అవేర్నెస్ జనరేషన్ తీసుకురావాలి. ఎవరైతే విజిల్ బ్లోవర్స్ ఉంటారో వాళ్ళ ప్రొటెక్షన్ కి సంబంధించి కూడా కొన్ని చట్టాలు తీసుకురావాలన్నమాట. ఓకే, సో దట్ వాజ్ అబౌట్ ద న్యూస్. ఇప్పుడు దీని బేసిస్ మీద మనము ఒక కేస్ స్టడీని సాల్వ్ చేద్దాం. ద సైలెంట్ క్రైసిస్ ఆఫ్ ద ర్యాట్ హోల్ మైనింగ్. సో కేస్ స్టడీ క్వశ్చన్ ఏంటి, ఇల్లీగల్ మైనింగ్ పోసెస్ సిగ్నిఫికెంట్ ఎన్వైరన్మెంట్ అండ్ ద హ్యూమన్ రైట్ కన్సర్న్స్. మనకు తెలిసింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏమడుగుతున్నారు, మనము ఛాలెంజెస్ ఏమేమి ఉంటాయన్నది అనేది అనలైజ్ చేస్తూ, ఓకే, విత్ రెస్పెక్ట్ టు ర్యాట్ హోల్ మైనింగ్ ఇన్ ఇండియా. సో దాంతో పాటు మనం కొన్ని సూటబుల్ సొల్యూషన్స్ ని తీసుకురావాలన్నమాట. ఓకే, సో ఇల్లీగల్ మైనింగ్ అనేది పర్టికులర్లీ ర్యాట్ హోల్ మైనింగ్ అనేది ఇప్పటికీ ఇండియాలో ఉంది. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో మేఘాలయ, అస్సాం లాంటి రీజన్స్ లో ఎక్కువగా ఉంటుంది. అక్కడ హిల్ టెరైన్ ఉండడం వల్ల ర్యాట్ హోల్ మైనింగ్ ఎక్కువగా ప్రఖ్యాతి చెందడం జరిగింది. సో డిస్పైట్ ఆఫ్ ద బ్యాన్, ఎందుకంటే అక్కడ ఉన్న లేబరర్స్ ఈ యొక్క లైఫ్ థ్రెట్ అనేది ఉంటుంది, ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ జరుగుతుంది కాబట్టి బ్యాన్ చేసినప్పటికీ ఎన్జిటి అండ్ సుప్రీం కోర్ట్ ఇంకా ఎన్ఫోర్స్మెంట్ ప్రాపర్ గా జరగకపోవడం వల్ల స్టిల్ మనం ఇది చూస్తూ ఉన్నాం అనమాట. రీసెంట్ మైనింగ్ ట్రాజెడీ ఏదైతే ఉంటుందో అస్సాంలో, సో దిస్ షోస్ ది అర్జెన్సీ. ఈ ఇష్యూని అడ్రస్ చేయడంలో అర్జెన్సీని మనకు చూపెడుతుంది అని చెప్పేసి ఒక కాంటెక్స్ట్ ని మీరు సెట్ చేశారు. ఓకే, ర్యాట్ హోల్ మైనింగ్ కి సంబంధించి ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్. డిఫారెస్టేషన్ చేయాల్సి వస్తుంది, అక్కడ పొల్యూషన్ పెరుగుతుంది, సాయిల్ ఎరోషన్ జరుగుతుంది, వాటర్ బాడీస్ అనేవి కంటామినేట్ అవుతాయి, వాటర్ కండిషన్ అండ్ వర్కర్ కండిషన్స్ కూడా బాగుండదు. ఓకే, వర్కర్ కండిషన్ విల్ గెట్ హ్యాంపర్డ్, వాళ్ళకి ప్రాపర్ లేబర్ ప్రొటెక్షన్ లాస్ ఉండవు, వాళ్ళ లైఫ్ కి థ్రెట్ అనేది ఉంటుంది, చైల్డ్ లేబర్ ఎక్కువగా జరుగుతుంది, ఎన్ఫోర్స్మెంట్ మెకానిజమ్స్ ప్రాపర్ గా ఉండట్లేదు. ఓకే, ఎకనామిక్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా వీళ్ళు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి ఏం తీసుకొస్తే బాగుంటుంది, లా ఎన్ఫోర్స్మెంట్ ని స్ట్రెంథెన్ చేయాలి, టెక్నాలజికల్ సర్వేలెన్స్, మనం ఆల్రెడీ చదివాం ఇవన్నీ. సో ఇవన్నీ మనం చేస్తే బాగుంటుంది. స్టేట్ పాలసీస్ ని, లాస్ ని తీసుకురావాలి, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ఉండాలి, వాళ్ళకి ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ని మనం ప్రొవైడ్ చేయాలి. ఇవన్నీ చేస్తే ర్యాట్ హోల్ మైనింగ్ ని మనం తగ్గించవచ్చు. సో ఇది కాంప్లెక్స్ ఇష్యూ అయినప్పటికీ మల్టీఫెసెటెడ్ ఆర్ మల్టీ ప్రాంగ్డ్ స్ట్రాటజీస్ తో మనం ముందుకు వస్తే డెఫినెట్లీ ర్యాట్ హోల్ మైనింగ్ ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఓకే, ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ దిస్ క్వశ్చన్ ఆల్సో. So next news article, when can president rule be imposed? How does a president rule function? So ఈ 2 ఆర్టికల్స్ ని అనలైజ్ చేసుకుందాం. సో బేసికలీ ఈ మణిపూర్ ఇష్యూ ఏదైతే ఉంటుందో దాని బేసిస్ లో ఈ న్యూస్ ఆర్టికల్స్ రావడం జరిగింది. సో ఇక్కడ మనకి ప్రెసిడెంట్ రూల్ అంటే ఏంటో ఇంపార్టెంట్. సో ప్రెసిడెంట్ రూల్ యొక్క కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి? ఓకే, ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ అనేది దాని యొక్క కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్ ని, కాన్స్టిట్యూషన్ లో ఉన్న ప్రొవిజన్స్ ని ఓకే హ్యాండిల్ చేయడంలో, ఇంప్లిమెంట్ చేయడంలో స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్ అయినప్పుడు అప్పుడు ప్రెసిడెంట్ రూల్ ని ఇంపోజ్ చేయొచ్చు అనమాట, ఆర్టికల్ 356 ప్రకారం. ఓకే, అయితే ఈ 355 ఏం చెప్తుంది? సో ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద యూనియన్ టు ప్రొటెక్ట్ ది స్టేట్స్ అగేన్స్ట్ ది ఎక్స్టర్నల్ అగ్రెషన్ అండ్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్. ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ నుంచి, ఎక్స్టర్నల్ గా జరిగే థ్రెట్స్ నుంచి సో యూనియన్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ని కాపాడాలి అని ఆర్టికల్ 355 చెప్తుంది. ఇవే కాకుండా మనకి ఆర్టికల్ 352, ఆర్టికల్ 356 అండ్ ఆర్టికల్ 360 ఉంటాయి. సో మనం 352 ఏమో నేషనల్ ఎమర్జెన్సీ గురించి మాట్లాడితే, 356 ఏమో ప్రెసిడెంట్ రూల్ గురించి మాట్లాడుతుంది, 360 ఏమో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతుంది. సో ఎమర్జెన్సీకి సంబంధించి ఇవన్నీ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అనమాట. ఓకే, ప్రెసిడెంట్ రూల్ ని ఎప్పుడు ఇంపోజ్ చేయొచ్చు మరి? వెన్ కెన్ దిస్ బి ఇంపోజ్డ్? ఓకే,
బేసిక్ గా స్టేట్ కాన్స్టిట్యూషనల్ లో ఉన్న ప్రొవిజన్స్ ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయకపోయినా, ప్రాపర్ గా ఫాలో అవ్వకపోయినా వాటిని మనం తీసుకురావచ్చు, ప్రెసిడెంట్ రూల్ ని ఇంపోజ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే గవర్నర్ కూడా రిపోర్ట్ ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ లో ఏదైనా తప్పులు జరిగినప్పుడు, అన్కాన్స్టిట్యూషనల్ మీన్స్ అనేవి ఏమైనా కనిపించినప్పుడు గవర్నర్ ఒక రిపోర్ట్ ని ప్రిపేర్ చేసి ప్రెసిడెంట్ కి ఇవ్వాలి. ప్రెసిడెంట్ కన్విన్స్ అవుతే నిజంగానే స్టేట్ కాన్స్టిట్యూషన్ ప్రకారం నడవలేదు అని అనిపించినప్పుడు ప్రెసిడెంట్ రూల్ ని ఇంపోజ్ చేయొచ్చు అనమాట. ఓకే, inability to elect a chief minister, breakdown of law and order, no confidence motion, political instability, financial crisis. ఈ పర్టికులర్ ఏరియాస్, ఈ పర్టికులర్ ఇష్యూస్ వల్ల కూడా ప్రెసిడెంట్ రూల్ ని ఇంపోజ్ చేయొచ్చు అనమాట. ఓకే, మరి ప్రెసిడెంట్ రూల్ యొక్క ఇంప్లికేషన్స్ ఏముంటాయి అసలు? గవర్నర్ విల్ అడ్మినిస్టర్ ద స్టేట్. సో ఇక్కడ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ పవర్ పడిపోతుంది, ప్రెసిడెంట్ బిహాఫ్ లో గవర్నర్ అడ్మినిస్ట్రేషన్ ని రన్ చేస్తారనమాట స్టేట్ లో. ఓకే, సో స్టేట్ అసెంబ్లీ ఏంటంటే సస్పెండ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ప్రెసిడెంట్ విల్ టేక్ ఓవర్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ పవర్స్ ఆల్సో. సో ఇక్కడ సస్పెన్షన్ అనేది జరుగుతుంది కాబట్టి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ప్రెసిడెంట్ చేతిలోనే ఉంటాయి, లెజిస్లేటివ్ పవర్స్ కూడా ప్రెసిడెంట్ చేతిలోనే ఉంటాయి. సో ప్రెసిడెంట్ చేతిలో ఉంటాయి కానీ, ఓకే, సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అక్కడ యాక్టివిటీస్ ని పర్ఫార్మ్ చేసేది గవర్నర్ అనమాట. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జుడిషియరీకి మాత్రం దాని పవర్స్ అలానే ఉంటాయి. ఓకే, ఆ జుడిషియల్ పవర్స్ కూడా గవర్నర్ చేతిలోకి రావడం అంటూ ఏమి ఉండవు అనమాట. ఓకే, అయితే ప్రెసిడెంట్ రూల్ ని ఇంపోజ్ చేసే ముందు విత్ ఇన్ 2 months ఆఫ్ ద ఇష్యూ, ఓకే, ఇట్ నీడ్స్ అప్రూవల్ అనమాట. ఓకే, అయితే ఎవ్రీ 6 months కి దీన్ని రిన్యూ చేస్తూ మాక్సిమం 3 years వరకు కూడా ప్రెసిడెంట్ రూల్ ని ఇంపోజ్ చేయొచ్చు. మరి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ ఏమున్నాయి ప్రెసిడెంట్ రూల్ కి సంబంధించి? 1994 లో ఎస్ఆర్ బొమ్మాయి కేసు అనేది జరిగిందనమాట. ప్రెసిడెంట్ రూల్ ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే కోర్ట్ ఏమనింది అని అంటే, కోర్ట్స్ కెన్ ఎగ్జామిన్ మెటీరియల్ ఎవిడెన్స్ టు చెక్ వెదర్ ఈ పర్టికులర్ ప్రెసిడెంట్ రూల్ ఇంపోజిషన్ అనేది మెలిఫైడ్ మేనర్ లో ఏమైనా చేశారా అని చెప్పేసి. సో కోర్ట్ కి పవర్ ఉంటుంది, చెక్ చేసే పవర్ అని చెప్పేసి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు దాని యొక్క జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో స్టేట్ అసెంబ్లీ డిజల్యూషన్ కూడా పార్లమెంట్ అప్రూవ్ చేయాలి అని కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు ప్రెసిడెంట్ రూల్ యొక్క కేసెస్, ప్రెసిడెంట్ రూల్ ఇంపోజిషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో చాలా మిస్యూజెస్ అనేవి జరిగాయి. ఆల్మోస్ట్ 35 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ లో 130 times ని ప్రెసిడెంట్ రూల్ ని ఇంపోజ్ చేశారు. 1966 నుంచి 1977 మధ్యలోనే ఇందిరాగాంధీ గారి టైంలో 39 times ప్రెసిడెంట్ రూల్ ని ఇంపోజ్ చేశారనమాట తన యొక్క పొలిటికల్ గెయిన్స్ కోసం. మొరార్జీ దేశాయ్ గారు డిస్మిస్డ్ కాంగ్రెస్ రూల్డ్ స్టేట్స్. ఓకే, సో 2014 నుంచి కూడా 11 times చూసామన్నమాట, ఇంక్లూడింగ్ 4 times ఇన్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ ఇట్ సెల్ఫ్. మణిపూర్ ది రీసెంట్ కేస్, ఈ కాంటెక్స్ట్ లోనే న్యూస్ ఆర్టికల్ రావడం. మనకు తెలుసు అక్కడ మీతి అండ్ కుకీస్ కి మధ్యలో, ఆ కమ్యూనిటీస్ కి మధ్యలో జరుగుతున్న వైలెన్స్ క్లాషెస్ వల్లనే అక్కడ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వచ్చింది. అక్కడ ఉన్న సీఎం రిజైన్ చేయడం జరిగింది, కొత్త లీడర్ ని బీజేపీ ఎలెక్ట్ చేయలేకపోయింది. దీనివల్లే Feb 13th రోజు అక్కడ ప్రెసిడెంట్ రూల్ ని ఇంపోజ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, so this is what you have to know about president rule for the UPSC point of view. So if you look at the prelims MCQ based on this, which of the following conditions must be met for the continuation of the president rule in state beyond 1 year? 1 year కన్నా ఎక్కువగా ఎక్స్పాండ్ చేయాలంటే ఎలాంటి కండిషన్స్ మీట్ అవ్వాలి? నేషనల్ ఎమర్జెన్సీ must be in operation in the whole of India or in that particular state. The election commission must certify that the election to the state legislature cannot be held. The governor must submit a fresh report every 6 months recommending the continuation. So ఈ 3 options లో ఏది, ఈ 3 statements లో ఏమేమి కరెక్ట్ అనేది చూసుకొని you have to select the codes given below. Okay, ట్రై చేయండి. సో ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. ద రైట్ ఆన్సర్ ఇస్ 1 and 2 ఓన్లీ అనమాట. అంటే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ ని కండక్ట్ చేయలేము అని చెప్పినప్పుడు 1 year తర్వాత కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. అండ్ నేషనల్ ఎమర్జెన్సీ త్రూఅవుట్ ఇండియా ఉన్నప్పుడు కూడా దాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో గవర్నర్ ఫ్రెష్ రిపోర్ట్ మాత్రం అవసరం లేదు ఆర్టికల్ 356 కింద. అగైన్ సెకండ్ టైం అంటే 1 year కి బియాండ్ కంటిన్యూ చేయాలంటే గవర్నర్ రిపోర్ట్ అనేది అవసరం లేదనమాట. ఓకే, సో వెరాజ్ ఎలక్షన్ కమిషన్ యొక్క సర్టిఫికేషన్ మాత్రం మనకు కావాలి. సో 1 and 2 ఓన్లీ, దట్ ఈస్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో మేజర్ ఎడిటోరియల్స్ మనం ఫినిష్ చేసుకున్నాం. ఇప్పుడు ప్రిలిమ్ స్పెసిఫిక్ ఆర్టికల్స్ ని చూద్దాం.
AI enabled cameras ఇన్ సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్స్ అండ్ పోచింగ్ ప్లమెటింగ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఈ బేసికలీ సండే న్యూస్ పేపర్ కి ఆర్టికల్స్ అండ్ మండే న్యూస్ పేపర్ ఆర్టికల్స్ కంబైన్ చేసి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. మీకు తెలుసానే అనుకుంటున్నాను. ఐ ఫర్గాట్ టు రిమైండ్ యూ. ఓకే, సో బేసికలీ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ ఏఐ ఎనేబుల్డ్ కెమెరాస్ ని అక్కడ ఎందుకు పెట్టారు సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ లో అని అంటే పోచింగ్ ని తగ్గించడానికి, పోచింగ్ ని కంట్రోల్ చేయడానికి దీన్ని పెట్టడం జరిగింది అనమాట. వీటిని మనము ట్రైల్ గార్డ్ ఏఐస్ అని అంటూ ఉంటాం. ఓకే, ట్రైల్ గార్డ్ ఏఐ అని అంటూ ఉంటాం. ఇవి ఎలా వర్క్ చేస్తాయి? ఈ కెమెరాస్ అనేవి మూమెంట్ ఆఫ్ ది యానిమల్స్ ని ఈజీగా డిటెక్ట్ చేస్తాయి. ఓకే, సో యానిమల్స్ ని, హ్యూమన్స్ ని, వెహికల్స్ ని ఈజీగా క్లాసిఫై చేస్తాయి అనమాట. ఓకే, 40 సెకండ్స్ లోనే, ఒకవేళ పోచింగ్ అనేది జరిగితే 40 సెకండ్స్ లోనే ఇమేజెస్ ని స్పెసిఫిక్ అథారిటీస్ కి సెండ్ చేసేస్తాయి అనమాట. దీనివల్ల అక్కడ పోచింగ్ ని చూడొచ్చు. లాస్ట్ 10 months పోచర్ అరెస్ట్ చేయడం జరిగింది, వెపన్స్ ని సీజ్ చేశాం. ఓకే, సో 86 కంట్రీ మేడ్ గన్స్ ని కాన్ఫిస్కేట్ చేశారనమాట బికాస్ ఆఫ్ దిస్ ట్రైల్ గార్డ్ ఏఐ. అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అనేది కూడా జరుగుతుంది. ఇలా లాట్ ఆఫ్ పాజిటివ్ ఇంపాక్ట్స్ అనేవి ఉంటాయి. సో టెక్నాలజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే ఈ సిస్టమ్ అనేది దీంట్లో మనకి స్మాల్ ఏఐ పవర్డ్ కెమెరాస్ అనేవి ఉంటాయి. ఓకే, 1 year వరకు బ్యాటరీ పవర్ అనేది ఉంటుంది. ఓకే, వైర్లెస్ నెట్వర్క్ ద్వారా కూడా అవి రియల్ టైమ్ మానిటరింగ్ అనేవి చేస్తూ ఉంటాయి. కానీ ఏంటంటే సో పోచర్స్ ఆర్ అడాప్టింగ్ టు అవాయిడ్ డిటెక్షన్. ఓకే, బేసికలీ వాళ్ళు ఈజీగా దీని వల్ల ఈ ట్రాప్ నుంచి ఈజీగా ఎస్కేప్ అవ్వగలుగుతున్నారు. న్యూ టెక్నిక్స్ ని కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవడం జరిగిందనమాట. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఈ పర్టికులర్ పోచర్స్ ని ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టం అవుతుంది. సో ఫియర్ అమాంగ్ ద లోకల్స్ డ్యూ టు ద పాసిబిలిటీ ఆఫ్ మిస్టేకింగ్. ఓకే, సో వాళ్ళే పోచర్స్ ఏమో అనే ఒక మిస్టేక్స్ అనేవి వస్తాయేమో అన్న ఫియర్ అనేది లోకల్స్ లో కూడా క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, బేసికలీ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ కూడా ఉంది. సో లోకల్ ట్రైబల్ కమ్యూనిటీస్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ లో, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లో వాళ్ళు కూడా దీంట్లో హెల్ప్ చేస్తున్నారు. ఓకే, టెక్నాలజీ అనేది ఈ పర్టికులర్ టెక్నాలజీని ఆల్మోస్ట్ మెనీ రిజర్వ్స్ లైక్ కన్నా టైగర్ రిజర్వ్స్, పన్నా టైగర్ రిజర్వ్ లో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. ఓకే, దీనివల్ల పాజిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి. బట్ స్టిల్ ఒక కన్సర్న్ ఏంటంటే పోచర్స్ ఆర్ అడాప్టింగ్ టు దిస్ న్యూ టెక్నిక్స్ ఆల్సో. నెక్స్ట్, స్టబుల్ బర్నింగ్ కాంట్రిబ్యూట్స్ ఓన్లీ 14% PM 2.5 ఇన్ ఢిల్లీ NCR స్టడీ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో స్టబుల్ బర్నింగ్ ఏం చేస్తుంది అని అంటే PM 2.5 కి 14% కాంట్రిబ్యూట్ మాత్రమే చేస్తుంది. ఓకే, అక్టోబర్ టు నవంబర్ మధ్యలో. అంటే ఈ పొల్యూషన్ లెవెల్స్ కి, ఈ స్టబుల్ బర్నింగ్స్ కి పెద్దగా కోరిలేషన్ అనేది లేదనమాట. సో బేసికలీ వాట్ ఆర్ ద PM 2.5 సోర్సెస్? ట్రాన్స్పోర్ట్ నుంచి 30% వస్తుంది. లోకల్ లెవెల్లో బయోమాస్ బర్నింగ్ వల్ల 23% వస్తుంది. కన్స్ట్రక్షన్ అండ్ రోడ్ డస్ట్ నుంచి 10% వస్తుంది. కుకింగ్ అండ్ ఇండస్ట్రీలో 5 to 7% వస్తుంది. స్టబుల్ బర్నింగ్ లో మాత్రం 13 to 14% మాత్రమే వస్తుంది. అంటే హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ట్రాన్స్పోర్ట్ నుంచి, బయోమాస్ బర్నింగ్ నుంచి ఎక్కువగా PM 2.5 కాంట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. వింటర్ ఎఫెక్ట్. సో బేసిక్ గా వింటర్ లో విండ్ అనేది లోగా ఉండడం, ఇన్వర్షన్ ట్రాప్స్ అనేవి ఉండడం వల్ల ఎయిర్ క్వాలిటీ అనేది ఇంకా వర్జన్ అప్ అవుతుంది అనమాట. సో గ్రాప్ లోవర్స్ PM 2.5 బట్ లోకల్ సోర్సెస్ స్టిల్ డామినేట్. ఏంటంటే ఈ పర్టికులర్ స్టబుల్ బర్నింగ్ ఏదైతే ఉంటుందో దాని వల్ల కలిగే హాని అనేది తగ్గినప్పటికీ PM 2.5 ఎమిషన్స్ లో లోకల్ సోర్సెస్ మాత్రం స్టిల్ డామినేట్ చేస్తున్నాయి, లైక్ ట్రాన్స్పోర్ట్, బయోమాస్ బర్నింగ్ అండ్ ఆల్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే స్టబుల్ బర్నింగ్ నే మనం ఎప్పుడు తప్పుపడుతూ ఉంటాం. దాన్నే కాదు, లోకల్ లెవెల్ సోర్సెస్ ని కూడా మనం ఐడెంటిఫై చేసి ఈ PM 2.5 ఎమిషన్స్ ని మనం ట్యాకిల్ చేయగలగాలి. ఓకే, నెక్స్ట్, వై ఈజ్ అ న్యూ బిల్ ఆన్ ఫారినర్స్ కమింగ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. చూద్దాం. సో ఇక్కడ ఏం చేస్తున్నామనంటే ఫారినర్స్ కోసం ఒక కొత్త బిల్ ని తీసుకొస్తున్నాం. దీని ద్వారా మనం ఏం చేస్తాం? పాస్పోర్ట్ యాక్ట్ ఆఫ్ 1920ని, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారినర్స్ యాక్ట్ ని, ఇమ్మిగ్రేషన్ లైబిలిటీ యాక్ట్ ని, ఇలా 4 చట్టాలని మనము రీప్లేస్ చేసి ఒక చట్టం మాత్రమే మనం తీసుకొస్తున్నాం అనమాట. అంటే ఒక స్ట్రక్చర్డ్ లీగల్ ఫ్రేమ్వర్క్ ని మనం తీసుకొస్తున్నాం. ఓకే, ఇమిగ్రేషన్ కి సంబంధించి, రిజిస్ట్రేషన్ కి సంబంధించి. దీంట్లో ఏం ప్రొవిజన్స్ ఉంటాయి? ఆల్మోస్ట్ 35 క్లాసెస్ ని ఒక క్లాస్ గా మర్జ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో ఇమిగ్రేషన్ ఆఫీసర్ యొక్క రోల్ ఏముంటుంది, ఫారెన్ రిజిస్ట్రార్ ఆఫీసర్ రోల్ ఏముంటుంది, ఇలా డిఫైన్డ్ రోల్స్ అనేవి మనము తీసుకురావడం జరిగింది అనమాట.
Okay, reporting obligations. Universities, hospitals, hotels must share foreigner details with authorities. సో ఎవరైతే యూనివర్సిటీస్లో జాయిన్ అవుతున్నారో, హోటల్స్లో ఉంటున్నారో, హాస్పిటల్స్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళు అథారిటీస్కి వాళ్ళ డీటెయిల్స్ని షేర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో ఎంట్రీ అండ్ స్టే రూల్స్. ఓకే, ఎంట్రీ డినయల్ ఫర్ సెక్యూరిటీ థ్రెట్స్, క్రిమినల్ రికార్డ్స్, మెడికల్ రిస్క్, ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ గెట్ డిస్క్రిషనరీ పవర్స్ అనమాట వీటిని ట్యాకిల్ చేయడంలో. ఓకే, సో వచ్చిన తర్వాత పోస్ట్ ఎంట్రీ ఆల్సో దే కెన్ బి రిమూవ్. ఓకే, థ్రెట్గా వాళ్ళని మనం థ్రెట్గా భావిస్తే వాళ్ళని ఈజీగా మనం రిమూవ్ చేయగలుగుతాం అనమాట. ఓకే, సో మరి పెనాలిటీస్ ఏముంటాయి ఈ కొత్త చట్టం ద్వారా? సో అప్ టు 5 years జైలు ఉంటుంది ఇల్లీగల్ గా ఎంటర్ అవుతాయి, 2 to 10 lakh ఫైన్ ఉంటుంది. లేకపోతే డాక్యుమెంట్స్ నే ఫార్జరీ చేస్తే 2 to 7 years జైలు ఉంటుంది, 1 to 10 lakh ఫైన్ ఉంటుంది. ఓకే, వీసా ఓవర్ స్టేయింగ్ కి 3 lakh ఫైన్ అనేది విధిస్తాము. ఓకే, డిటెన్షన్ అండ్ డిపోర్టేషన్ సంబంధించిన ప్రొవిజన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో నో డిటెన్షన్ సెంటర్స్ ని మనం మెన్షన్ చేసుకున్నాము. ఓకే, సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అప్రూవ్డ్ సెంటర్స్ ప్రొవైడ్ బేసిక్ ఫెసిలిటీస్. సో ఇవన్నీ దీని గురించి ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో అన్నిటి గురించి దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ట్రాకింగ్ సిస్టమ్ గురించి కూడా మెన్షన్ చేశారు. ఓకే, సో స్టేట్స్ టు డిటెక్ట్ 32011 అన్డాక్యుమెంటెడ్ మైగ్రెంట్స్. ఎవరెవరు ఉన్నారు అన్డాక్యుమెంటెడ్ మైగ్రెంట్స్ వీళ్ళందరినీ ఐడెంటిఫై చేస్తారు 2011 తర్వాత వచ్చిన వాళ్ళలో. ఓకే, అండ్ ఫారెనర్ ఐడెంటిఫికేషన్ పోర్టల్ ట్రాక్స్ ఇల్లీగల్ ఎంట్రీస్ ఆల్సో. ఇలా మనం ఒక కొత్త చట్టం ద్వారా సో 4 చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని మర్జ్ చేసి ఒక వన్ స్టాప్ సొల్యూషన్ గా మనము ఇప్పుడు ఫారినర్స్ యాక్ట్ ని తీసుకురాబోతున్నాం. ఓకే, సో స్టిల్ ఇట్ ఈస్ ఇన్ ద బిల్ స్టేజ్ ఓన్లీ. నెక్స్ట్, కర్ణాటక టాప్స్ ఇన్ ద డెవల్యూషన్ ఇండెక్స్ ర్యాంకింగ్ ఆఫ్ పంచాయతీ రాజ్ సిస్టమ్ అని ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఫర్దర్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ రిపోర్ట్. ఓకే, సో ఎవరు తీసుకొచ్చారు ఈ రిపోర్ట్ ని అని అంటే, సో రిపోర్ట్ నేమ్ స్టేటస్ ఆఫ్ డెవల్యూషన్ టు ద పంచాయత్స్ ఇన్ ద స్టేట్స్ అండ్ అడిక్టివ్ ఎవిడెన్స్ బేస్డ్ ర్యాంకింగ్ అని చెప్పేసి ఈ ర్యాంకింగ్ ప్రకారం ఈ ర్యాంకింగ్ ఎవరు తీసుకొచ్చారు? యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ అంటే గవర్నమెంట్ తీసుకొచ్చిన ర్యాంకింగ్ ఇది. సో అండ్ ఆల్సో దీంతో పాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఇద్దరు కలిపి తీసుకురావడం జరిగిందనమాట. దీంట్లో డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ టు పంచాయత్స్ ఎలా జరిగాయి, ఓకే, మిగతా పవర్స్ అనేవి ఎలా డెవల్యూషన్ అయ్యాయి ఇవన్నీ గురించి సో డిఫరెంట్ పారామీటర్స్ మీద ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి కర్ణాటక ఆన్ ఓవరాల్ బేసిస్ లో కర్ణాటకకి 72.23 స్కోర్ రావడం జరిగింది. సో ఫాలోడ్ బై కేరళ, తమిళనాడు అండ్ మహారాష్ట్ర. అయితే దీంట్లో 6 కీ క్రైటీరియాస్ అనేవి ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి ఫ్రేమ్వర్క్ లో ఫస్ట్ మహారాష్ట్ర టాప్ అవ్వడం జరిగింది అలాంగ్ విత్ ద నెక్స్ట్ వన్ ఇస్ కర్ణాటక. ఫంక్షన్స్ లో తమిళనాడు ఇస్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఫాలోడ్ బై కర్ణాటక అండ్ ఒడిస్సా. ఫినాన్సెస్ లో ఫస్ట్ కర్ణాటక ఉంది. ఫంక్షనరీస్ లో గుజరాత్ ఇస్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. అకౌంటబిలిటీ ఇన్ ద కర్ణాటక ఫస్ట్ ప్లేస్. తెలంగాణ కూడా ఇట్ ఈస్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ విత్ రెస్పెక్ట్ టు కెపాసిటీ బిల్డింగ్. సో ఇక్కడ మీరు కీ క్రైటీరియాని అయితే అస్సలు మర్చిపోవద్దు. అలాంగ్ విత్ ఓవరాల్ ర్యాంకింగ్ లో ఎవరు టాప్ లో ఉన్నారనేది కూడా మర్చిపోవద్దు. అండ్ ఆల్సో స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు సో బేసిక్ గా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి తెలుగు వాళ్ళం కాబట్టి సో మనం బేసిక్ గా స్టేట్ పిఎస్సీస్ ఇచ్చినప్పుడు ఇలాంటి ర్యాంకింగ్ తెలంగాణ స్పెసిఫిక్ ఆర్ ఏపీ స్పెసిఫిక్ ర్యాంకింగ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో పర్ఫార్మెన్స్ హైలైట్స్ చూసుకుంటే కర్ణాటక అనేది ఫినాన్సెస్ లో అకౌంటబిలిటీలో లీడ్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ ప్రాపర్ ఫినాన్షియల్ డెవల్యూషన్ జరుగుతుంది. పంచాయత్స్ ఆర్ ఎంజాయింగ్ ద టాక్సేషన్ రైట్స్. కేరళ అనేది ఫ్రేమ్వర్క్ లో, తమిళనాడు అనేది ఫంక్షన్స్ లో, గుజరాత్ అనేది ఫంక్షనరీస్ లో. ఇలా డిఫరెంట్ క్రైటీరియాస్ లో డిఫరెంట్ స్టేట్స్ అనేవి టాప్ చేస్తున్నాయి. ఈ రిపోర్ట్ అనేది మనకి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క పర్ఫార్మెన్సెస్ ని ఎవాల్యుయేట్ చేస్తుంది అనమాట. అండ్ స్టేట్ లెవెల్లో ఎలాంటి రిఫార్మ్స్ తీసుకురావాలనేది కూడా ఎంకరేజ్ అవుతుంది. ఓకే, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ని కూడా మనము తీసుకురాగలుగుతాం. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. So next small articles, will US F-35 stealth fighter jets fit into IAF's future plans అనే ఆర్టికల్ రావడం జరిగింది. సో ట్రంప్ ఏం చేశారు అంటే F-35 సేల్స్ ని డ్యూరింగ్ వాషింగ్టన్ విజిట్ ఆఫ్ నరేంద్ర మోదీ టు ద వాషింగ్టన్ DC విజిట్ ఆఫ్ నరేంద్ర మోదీ, అది ఏదైతే విజిట్ ఉందో అందులో ట్రంప్ అనౌన్స్ చేశారు పొటెన్షియల్ F-35 సేల్స్ టు ఇండియా. సో ఫాలోడ్ ఇండియా ఎయిర్ షో అండ్ ఇంకొకటి ఏంటంటే F-35 ని షోకేస్ చేయడం జరిగింది అలాంగ్ విత్ Su-57 రష్యాదేమో Su-57 అండ్ F-35 వచ్చేసి యుఎస్ అనమాట. F-35 గురించి మీరు చూసుకుంటే 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ అనమాట. ట్రై సర్వీస్ క్యాపబిలిటీ ఉంటుంది దీనికి. F-35A, 35B అండ్ 35C. సింగిల్ ఇంజిన్, సింగిల్ సీట్ ఇవన్నీ ఉంటాయి. సో 2080s వరకు ఆపరేషనలైజ్ అయ్యి ఉంటాయి అనమాట.
ఓకే, సో దీనికి సంబంధించి 990+ జెట్స్ అనేవి డెలివరీ గ్లోబల్ లెవెల్లో. కానీ దెర్ ఆర్ సమ్ ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ F-35 ఇన్ ఇండియా. సో ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏంటంటే ట్విన్ సీటర్ ఫైటర్స్ ని ఎక్కువగా మనము ఫోకస్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, అన్లైక్ ది F-35. FGFA కొలాబరేషన్ విత్ రష్యా వాజ్ డ్రాప్ డ్యూ టు ద కాస్ట్ కన్సర్న్స్. సో మనము కాస్ట్ కన్సర్న్స్ ని దృష్టిలో పెట్టుకొని మన పర్చేసెస్ ని ఆపేయడం జరిగింది అనమాట రష్యాకి సంబంధించి. ఓకే, అండ్ S-4 అనే డిఫెన్స్ సిస్టమ్ లో కూడా వీటిని ప్రాపర్ గా ఇంటిగ్రేట్ చేయలేము. ఇవన్నీ ఇష్యూస్ అనేవి ఉన్నాయన్నమాట విత్ రెస్పెక్ట్ టు F-35 సేల్స్. ఓకే, సో మరి ఇండియా యొక్క ఇండిజినియస్ ఫైటర్ డెవలప్మెంట్ ఎలా ఉంది? సో LCA తేజస్ MK1 ఏదైతే ఉంటుందో వీటిని మనం 83 ఆర్డర్ చేసుకున్నాం. 97 మోర్ ఆర్ ప్లాన్డ్. ఓకే, LCA MK2 చూసుకుంటే దీస్ ఆర్ మోర్ అడ్వాన్స్డ్. ఫస్ట్ ఫ్లైట్ విల్ బి ఇన్ 2026. ఓకే, సో స్ట్రాటజిక్ ఇంప్లికేషన్స్ ఏముంటాయి? సో ఇండియా అనేది ఇట్ హ్యాస్ నెవర్ ఆపరేటెడ్ ఏ యుఎస్ ఫైటర్ జెట్. F-35 అనేది ఇండియా యుఎస్ టైస్ ని స్ట్రెంథెన్ చేస్తుంది, కానీ స్ట్రాటజిక్ అటానమీకి ఏం హెల్ప్ చేయదన్నమాట, ఎందుకంటే కంపాటబిలిటీ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. సో బేసికలీ ఇక్కడ మొత్తం ఆర్టికల్ ఇస్ రివాల్వింగ్ అరౌండ్ అబౌట్ ద కంపాటబిలిటీ ఉంది. ఇవి ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అయితే మీట్ చేయదు. హవెవర్ ఇండియా యుఎస్ రిలేషన్స్ ని ఎన్హాన్స్ చేస్తుంది. ఓకే, యూకే విల్ ఆల్వేస్ బి ఇండియాస్ రిలయబుల్ పార్ట్నర్ సేస్ మినిస్టర్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో లెట్స్ సీ దిస్. ఓకే, సో వాట్ ఆర్ ద కీ పాయింట్స్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్ అంటే యూకే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ డిఫెన్స్ వర్నన్ కోకర్ గారు హీ రియఫర్మ్డ్ దట్ యూకే అనేది ఇండియాకి ఎప్పుడు రిలయబుల్ డిఫెన్స్ పార్ట్నర్ గానే ఉంటుంది అని చెప్పేసి ఏరో ఇండియా ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో బెంగళూరులో అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. సో డిఫెన్స్ పార్ట్నర్షిప్ ఇండియా DPI ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో లాంచ్డ్ యాజ్ అ బైలేటరల్ డిఫెన్స్ కొలాబరేషన్ ఆఫీస్ ఇన్ ది లండన్ అనమాట. సో ఏమేమి కీ డిఫెన్స్ కొలాబరేషన్స్ ని తీసుకురావడం జరిగింది? ఒకటి వచ్చేసి LBRMS అంటే ఏంటి? లేజర్ బీమ్ రైడింగ్ మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఓకే, తేల్స్ యూకే అండ్ ఆల్సో భారత్ డైనమిక్ లిమిటెడ్ ఏవైతే ఉంటాయో ఇవి రెండు ఈ కాంట్రాక్ట్ ని సైన్ చేసుకున్నారనమాట. ఓకే, సో ఇనీషియల్ బ్యాచ్ 2025 కల్లా ఇండియన్ ఆర్మీకి అందుతుంది. లైట్ వెయిట్ మల్టీ రోల్ కూడా మనం కొలాబరేట్ చేస్తున్నాం అండ్ ఆల్సో అడ్వాన్స్డ్ షార్ట్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ని కూడా మనము ఓకే we are going to set up in Hyderabad anamata. So further details of all of this you can read it from the PDF that we provide. Okay, so ikkada facts ni nanu explain cheyalsina avasaram ledani nenu anukuntunnanu. Okay, so better what you can do is you can read it from the PDF. Okay, so ee article ni meeru ee article and the before article evaithe unnayo okasari malli PDF lo manchiga go through cheyandi. Okay, Indian Ocean region is witnessing a sharp churning says the Jaishankar. Okay, so let's see this detail. See this article in detail. External Affairs Minister అయిన S. Jaishankar గారు 8th Indian Ocean Conference ని మస్కట్ లో ఓకే మస్కట్ అంటే ఒమాన్ లో ఉంటుంది అక్కడ అటెండ్ అవ్వడం జరిగింది అనమాట. సో ఇట్ ఇస్ కో హోస్టెడ్ బై ఇండియాస్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ ఆల్సో ఒమన్స్ ఫారెన్ మినిస్ట్రీ ఎవరైతే ఉంటారో ఇద్దరు కలిపి దీన్ని హోస్ట్ చేయడం జరిగింది అనమాట. దీంట్లో ఆల్మోస్ట్ 25 కంట్రీస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో అయితే ఇందులో ఏమేమి ఇష్యూస్ ని డిస్కస్ చేశారు? ఒకటి ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్ మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఓకే, జైశంకర్ హ్యాస్ మెట్ ద బంగ్లాదేశ్ ఫారెన్ అఫైర్స్ అడ్వైజర్ తౌహీద్ హుస్సేన్ అండ్ రెండు కంట్రీస్ మధ్యలో ఉన్న బైలేటరల్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఓకే, అండ్ ఆల్సో రీజనల్ టర్మాయిల్ ఇన్ ద ఇండియన్ ఓషన్ దీని గురించి కూడా మాట్లాడారు. జియో పొలిటికల్ టెన్షన్స్ అనేవి ఇండో పెసిఫిక్ రీజియన్ లో, ఇండియన్ ఓషన్ రీజియన్ లో, వెస్ట్ ఏషియాలో ఇవన్నీ జరిగాయి కదా. సో కాబట్టి మనకి ఒక కోఆర్డినేటెడ్ అప్రోచ్ తో మనం రావాలి ఇన్ ఆర్డర్ టు సెక్యూర్ దిస్ రీజియన్ అని మాట్లాడుకోవడం జరిగింది. దీంతో పాటు బిమ్స్టిక్ కోఆపరేషన్ ని కూడా ఫోకస్ చేశారు. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకానమిక్ కోఆపరేషన్ నెక్స్ట్ సమ్మిట్ బ్యాంకాక్ థాయిలాండ్ లో జరుగుతుందని దాని ద్వారా మనం ఎలా కోఆపరేషన్ ని ఎన్హాన్స్ చేయాలనేది మాట్లాడుకున్నారు. సో మిడిల్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్స్ గురించి కూడా మాట్లాడుకున్నారు. ఇరాన్ US టెన్షన్స్ గురించి, గాజా క్రైసిస్ గురించి. ఓకే, రీజనల్ స్టెబిలిటీలో ఇండియా రోల్ ఏముంటుంది? సో ఇండియా అనేది $4 బిలియన్ ని ఎకానమిక్ ప్యాకేజ్ ని శ్రీలంకకి ఇవ్వబోతుంది. వ్యాక్సిన్ డిప్లొమసీలో కూడా ఇండియా చాలా హెల్ప్ చేసింది అని మాట్లాడుకోవడం జరిగింది అనమాట. ఓకే, సో మరి టేక్ అవేస్ ఏంటి ఈ మీటింగ్ ద్వారా? ఇండియా ఒమాన్ అండ్ ఇండియా బంగ్లాదేశ్ థైస్ అనేవి స్ట్రెంథెన్ అవుతున్నాయి అండ్ ఆల్సో రీజనల్ ఇన్స్టెబిలిటీ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజన్ ని ట్యాకిల్ చేయడానికి మనము కొన్ని స్టెప్స్ ని మనం తీసుకురావడం జరిగింది అనమాట. అండ్ ఇండియా లీడర్షిప్ ఏదైతే ఉంటుందో అది కూడా ఎన్హాన్స్ అవుంది ఇన్ ద క్రైసిస్ రెస్పాన్స్, ఎకానమిక్ రెసిస్టెన్స్ అండ్ ఇండియన్ ఓషన్ రీజన్ సెక్యూరిటీలో. ఓకే, నెక్స్ట్
అనౌన్స్మెంట్ ఆఫ్ యుఎస్ ట్రేడ్ ప్యాక్ట్ గివ్స్ రిలీఫ్స్ టు బిజినెసెస్ అని ఇంకో ఆర్టికల్ వచ్చింది. సో బేసికలీ ఇదేంటో చూద్దాం ఒకసారి. సో వాట్ ఆర్ ద కీ పాయింట్స్ ఇన్ దిస్ ఆర్టికల్ అంటే ఇండియా యుఎస్ బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనౌన్స్మెంట్ అనేది దాని గురించి మాట్లాడారు. కామర్స్ మినిస్టర్ అయిన పీయూష్ గోయల్ గారు ఏం కన్ఫర్మ్ చేశారంటే ఇండియా అండ్ యుఎస్ అనేది బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ని నెగోషియేట్ చేయబోతున్నారు. దీనివల్ల ఎకానమిక్ టైస్ ఇంప్రూవ్ అవుతాయి, బిజినెస్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. సో ఈ పర్టికులర్ ఫస్ట్ ట్రాంచ్ ఆఫ్ ది అగ్రిమెంట్ అనేది 2025 వరకు రాబోతుంది అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో దీని ద్వారా మన ట్రేడ్ ని ఎక్స్పాండ్ చేయబోతున్నాం. ఇండియా అండ్ యుఎస్ వాంట్ టు డబుల్ టూ వే ట్రేడ్. 500 బిలియన్ టార్గెట్ ఏదైతే వాషింగ్టన్ డీసీ సమ్మిట్ లో పెట్టుకున్నారో అంటే అనుకున్నారో దాన్ని మనము 2030 లోపు అచీవ్ చేయాలి. దానికి ఇది హెల్ప్ అవుతుంది. దీంతో పాటు మల్టీ సెక్టర్ ట్రేడ్ బెనిఫిట్స్ మీద కూడా మనం ఫోకస్ చేస్తాం. దీనివల్ల బైలేటరల్ ఎకానమిక్ రిలేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి అండ్ ఆల్సో కీ ఇండస్ట్రీస్ మీద ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరుగుతాయి, స్ట్రెంగ్స్ అనేవి పెరుగుతాయి అండ్ ఆల్సో ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద సర్వీసెస్ ఆల్సో. ఓకే, కస్టమ్ డ్యూటీ రిడక్షన్ గురించి వాటి గురించి కూడా మాట్లాడుకుంటారు ఈ ట్రేడ్ అగ్రిమెంట్ లో. ఓకే, పాస్ట్ లో చూసుకుంటే మినీ ట్రేడ్ డీల్ వాజ్ డిస్కస్డ్ డ్యూరింగ్ డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెన్సీ. ఫస్ట్ టర్మ్ లో మనం మాట్లాడుకున్నాము. ఓకే, బట్ ఇట్ వాజ్ షెల్డ్ ఇన్ ది బైడెన్ అడ్మినిస్ట్రేషన్. ఎందుకంటే పాలసీ డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి దాన్ని మనం ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకురాలేదు, దాన్ని ప్రాపర్ గా తీసుకురాలేదు మనము. బట్ నౌ ఇప్పుడు మళ్ళీ మనం డిస్కస్ చేస్తున్నాం దాని గురించి. సో దీనివల్ల ఇండియా యొక్క గ్లోబల్ ట్రేడ్ ఎక్స్పాన్షన్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. ఇలాంటి అగ్రిమెంట్స్ తీసుకురావడం వల్ల ట్రేడ్ అగ్రిమెంట్స్ లో మనం ఫోకస్ చేస్తాము. సో ఇంక్లూడింగ్ ఆస్ట్రేలియా, యుఏఈ, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్, వీళ్ళన్నిటితో మనము ట్రేడ్ అగ్రిమెంట్స్ ని సైన్ అప్ చేసుకోవడం వల్ల ఇండియా రోల్ అనేది పెరుగుతుంది, ఇండియా యొక్క ట్రేడ్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ కూక్ ఐలాండ్ సైన్స్ అగ్రిమెంట్ ఫర్ క్లోజర్ రిలేషన్స్ విత్ చైనా. కూక్ ఐలాండ్స్ ఏదైతే ఉంటుందో ఇట్ సేస్ దట్ చైనాతోని మేము డీల్ ని సైన్ చేసుకున్నాం టు ఇంప్రూవ్ ద రిలేషన్స్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో బేసికలీ దీని వల్ల న్యూజిలాండ్ యొక్క సావనిటీ మీద, న్యూజిలాండ్ యొక్క సే మీద థ్రెట్ అనేది పడుతుంది అనమాట. బట్ దే ఆర్ సేయింగ్ దట్ దీని వల్ల న్యూజిలాండ్ కి ఎలాంటి ఇంపాక్ట్ అనేది కలగదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ మార్క్ బ్రౌన్ సెడ్ he signed an action plan for the comprehensive strategic partnership with Chinese minister at the city of Harbin during a 5-day state visit అని చెప్పడం జరిగింది. He promised to publish the accord after New Zealand expressed concern about the lack of transparency of the trip and complained it had not been properly consulted. సో బేసికలీ న్యూజిలాండ్ ని కన్సల్ట్ అయిన తర్వాతనే వాళ్ళు వెళ్ళాలి, బట్ కన్సల్ట్ అవ్వలేదు అని న్యూజిలాండ్ వాళ్ళు కన్సర్న్స్ ని రేజ్ చేయడం జరిగింది. ఓకే, ఆ కంట్రీ ఆఫ్ 17,000 పీపుల్ ఇది కూక్ ఐలాండ్ అనేది. ఇదేంటంటే దీనికి ఒక ఫ్రీ అసోసియేషన్ రిలేషన్షిప్ అనేది ఉందన్నమాట న్యూజిలాండ్ తో. సో ఇట్ హ్యాస్ అ ఫ్రీ అసోసియేషన్ రిలేషన్షిప్ విత్ న్యూజిలాండ్. కాబట్టి ఏదైనా డిస్కషన్స్ జరిగినప్పుడు లేకపోతే ఏదైనా కంట్రీ విజిట్ కి వెళ్ళినప్పుడు ఫారెన్ అఫైర్స్, డిఫెన్స్ వీటిలలో మెయిన్లీ న్యూజిలాండ్ కి ఇన్ఫార్మ్ చేసిన తర్వాతనే వెళ్ళాలన్నమాట. న్యూజిలాండ్ ఫారెన్ మినిస్టర్ విన్స్టన్ పీటర్ స్పోక్స్ పర్సన్ హ్యాస్ కంప్లైండ్ ఆఫ్ అ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఓవర్ దిస్ పర్టికులర్ ట్రిప్ అనమాట. ఓకే, నెక్స్ట్ ICMR seeks partners for commercial production of vaccine against the typhoid. ఓకే, సో చూద్దాము ఇందులో ఏముందో. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ వాళ్ళు ఏం చెప్పారు అని అంటే, సో జాయింట్ డెవలప్మెంట్ అండ్ కమర్షియల్ ప్రొడక్షన్ అనేది చేయాలి టైఫాయిడ్ కి సంబంధించిన వ్యాక్సిన్ అని చెప్పేసి, అండ్ పారా టైఫాయిడ్ వ్యాక్సిన్ కి అని చెప్పేసి దే హ్యావ్ ఇన్వెంటెడ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చరర్స్. అంటే ICMR తో పాటు ఎవరైనా కొలాబరేట్ అవుతారా అనేది ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని చెప్పడం జరిగిందనమాట. సో టైఫాయిడ్ అనేది మనకు తెలిసింది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇది. ఓకే, మన ఇంటెస్టైన్ రీజన్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో అండ్ ఆల్సో సమ్ టైమ్స్ బ్లడ్ స్ట్రీమ్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో బేసికలీ ఇది ఎందుకు కలుగుతుంది, ఏ బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది? సాల్మోనెల్లా టైఫీ వల్ల ఇది ఏర్పడడం జరుగుతుంది. లైక్ ఈ పర్టికులర్ డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫీవర్ అనమాట. టైఫాయిడ్ అనేది ఫీవర్. ఓకే, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇది. ఈ ఇన్ఫెక్షన్ అనేది కంటామినేటెడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల, వాటర్ తీసుకురావడం వల్ల, ఆరల్స్ ఫీజెస్ ఆఫ్ ది ఎఫెక్టెడ్ పర్సన్స్ ఆర్ యూరిన్ ఆఫ్ ఎన్ ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో లేదా సెక్షువల్ కాంటాక్ట్ లో జరిగిన వాళ్ళకి ఈ పర్టికులర్ థింగ్ అనేది టైఫాయిడ్ అనేది అటాక్ అవుతుంది అనమాట. ఒకవేళ అన్ట్రీట్ చేయకపోతే ఇట్ మే బికమ్ లైఫ్ థ్రెటనింగ్ ఆల్సో. ఈ ట్రీట్మెంట్ లో మనం యాంటీబయోటిక్స్ ని యూజ్ చేస్తాం, లైక్ ఆంఫిసిలిన్, ఓకే, ఫ్లాక్సాసిన్ ఇలాంటివన్నీ యూజ్ చేస్తారనమాట. ఓకే, సో ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్. సో ICMR అనేది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని చూపెట్టింది, అందుకే ఇది న్యూస్ లో ఉంది. ఓకే, నెక్స్ట్ సో ద ఫైనల్ థింగ్, ఇది బేసికలీ వాట్ ఈస్ ద
క్యాన్సర్ వ్యాక్సిన్ రష్యా ఇస్ ఆఫరింగ్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇది బేసికలీ నిన్నటి న్యూస్ పేపర్ నుంచి. సో రష్యాస్ ఎంఆర్ఎన్ఏ క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి ఇందులో మాట్లాడడం జరిగింది అనమాట. సో రష్యా ఏం చేసిందంటే క్యాన్సర్ కి ఎంఆర్ఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్ ని డెవలప్ చేయడం జరిగింది. సో ఇట్ ఇస్ డెవలప్డ్ బై రష్యాస్ రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ గమేలియా ఇన్స్టిట్యూట్ వాళ్ళు దీన్ని తీసుకురావడం జరిగింది అనమాట. సో బేసికలీ ఇందులో ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు ఇన్ ఆర్డర్ టు ట్రైన్ ద ఇమ్యూన్ సిస్టమ్ అండ్ క్యాన్సర్ సెల్స్ యొక్క యాంటీజెన్స్ ని స్పెసిఫిక్ యాంటీజెన్స్ ని దీంట్లో మనము టార్గెట్స్ ద స్పెసిఫిక్ యాంటీజెన్స్ ఓన్లీ. ఎంఆర్ఐ టెక్నాలజీ ఏదైతే ఉందో స్పెసిఫిక్ యాంటీజెన్స్ ఏవైతే ఉంటాయో క్యాన్సర్ సెల్స్ కి సంబంధించి వాటిని అటాక్ చేస్తారనమాట. ఓకే, సో గ్లోబల్ గా ఎవరైనా డెవలప్ చేశారా అని అంటే యూకే క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది ఇట్ హ్యాస్ లాంచ్డ్ ఇట్ ఫర్ ఎంఆర్ఎన్ఏ ట్రయల్స్ లో ఉంది, ట్రయల్ స్టేజ్ లో ఉందని చెప్పొచ్చు. యుఎస్ ఏదైతే ఉంటుందో ఇమ్యూన్ రెస్పాన్స్ ఇన్ ద ట్రయల్స్ ఆ స్టేజ్ లో ఉండడం జరిగింది అనమాట. ఇట్ హ్యాస్ షోడ్ ద ఇమ్యూన్ రెస్పాన్స్ ఆల్సో ట్రయల్స్ లో ప్రాపర్ జస్టిఫికేషన్ అనేది కూడా యుఎస్ లో వచ్చింది. సో బేసికలీ ఎంఆర్ఎన్ఏ బేస్డ్ క్యాన్సర్ ని రష్యా డెవలప్ చేసింది. ఓకే, సో దీంతో పాటు ఇంకేదైనా కంట్రీస్ ఉన్నాయనంటే యూకే ఇస్ ఇన్ ద ట్రయల్ స్టేజ్, యుఎస్ అనేది ప్రాపర్ ట్రయల్స్ లో ప్రాపర్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, బట్ ఏంటంటే ఇట్స్ నాట్ ప్రివెంటివ్ లైక్ హెచ్పివి హెపటైటిస్ బి వ్యాక్సిన్స్ లాగా ఇది ప్రివెంటివ్ కాదు, అవునా? సో దట్ ఈస్ ద కన్సర్న్ అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఇప్పుడు మనము ఫైనల్ పార్ట్ ఆఫ్ ద డిస్కషన్ కీవర్డ్స్ ని చూద్దాము. ఎన్వైరన్మెంటల్ గవర్నెన్స్. ఎన్వైరన్మెంటల్ గవర్నెన్స్ అంటే ఏంటి? సో దీస్ ఆర్ ద పాలసీస్ అండ్ రెగ్యులేషన్స్. సో ఈ పాలసీస్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ లాస్ ద్వారా మనం ఏం చేస్తాము, న్యాచురల్ రిసోర్సెస్ ని సస్టైనబుల్ గా యూజ్ చేస్తాం అనమాట. ఎన్వైరన్మెంటల్ రిస్క్లని తగ్గిస్తాం. దీన్నే ఎన్వైరన్మెంటల్ గవర్నెన్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాస్ ఎన్వైరన్మెంటల్ గవర్నెన్స్ రిఫార్మ్స్ హ్యావ్ లెడ్ టు ద స్ట్రిక్టర్ ఎయిర్ క్వాలిటీ రెగ్యులేషన్స్. ఓకే, సో రియల్ టైమ్ పొల్యూషన్ ట్రాకింగ్ ఇవన్నీ చేయగలుగుతున్నాం బికాస్ ఆఫ్ ది ఎన్వైరన్మెంటల్ గవర్నెన్స్. ఓకే, ఇలా మీరు యూజ్ చేయొచ్చు. సెకండ్ వర్డ్ ఏంటి? సెకండ్ వర్డ్ ఏంటంటే టెక్నాలజికల్ సర్వేలెన్స్. టెక్నాలజికల్ సర్వేలెన్స్ ఏదైతే ఉందో, సో దీని మీనింగ్ ఏంటంటే టెక్నాలజీని యూజ్ చేసుకొని మనం మానిటర్ చేయడం, సర్వేలెన్స్ చేయడం, దీన్నే మనం టెక్నాలజికల్ సర్వేలెన్స్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, హౌ టు యూజ్ దిస్? ఇండియా యొక్క టెక్నాలజికల్ సర్వేలెన్స్ ఏదైతే ఉంటుందో ఇన్ వైల్డ్ లైఫ్ రిజర్వ్స్, దీని వల్ల పోచింగ్ ఇన్సిడెంట్స్ అనేవి తగ్గాయి. సో సిమ్లిపాల్ ఆర్టికల్ ఉంది కదా, ఆ కాంటెక్స్ట్ లో ఈ వర్డ్ రావడం జరిగింది అనమాట. ఓకే, సో ఐ హోప్ యూ హావ్ అండర్స్టాండ్ హౌ టు యూజ్ దిస్. అండ్ ద ఫైనల్ వర్డ్ దట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ క్రైసిస్. కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ అంటే ఏంటంటే గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో ఒక కంట్రీకి సంబంధించి అది డిస్రప్ట్ అయినప్పుడు కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ అనేది ఏర్పడుతుంది. అంటే కాన్స్టిట్యూషన్ కి వాల్యూ లేకుండా పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కాన్స్టిట్యూషనల్ కి వాల్యూ ఉంటుందండి. కాన్స్టిట్యూషనల్ యొక్క ఐడియల్స్ ఏవైతే ఉన్నాయో, కాన్స్టిట్యూషనలిజం ఏదైతే ఉంటుందో అది ఫెయిల్ అవ్వడం వల్ల పీపుల్ విల్ స్టార్ట్ లూజింగ్ ద ట్రస్ట్ ఇన్ ఇట్. ఓకే, సో ట్రస్ట్ ఇన్ ఇట్ అంటే అగైన్ నాట్ ఆన్ ది కాన్స్టిట్యూషన్, ఆన్ ద ఇన్స్టిట్యూషన్స్ దట్ ఆర్ ప్రొవైడెడ్ బై ది కాన్స్టిట్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్, ప్రెసిడెంట్ రూల్ ని తరచుగా ఇంపోజ్ చేయడం వల్ల మణిపూర్ లాంటి ఏరియాస్ లో దిస్ బ్రింగ్స్ ద కాన్స్టిట్యూషనల్ క్రైసిస్. దిస్ రేజెస్ కన్సర్న్స్ ఓవర్ ది గవర్నెన్స్ అండ్ ఆల్సో ద లా ఎన్ఫోర్స్మెంట్ ఇన్ ది స్టేట్. Okay, I hope you have understood how to use these statements, Ani. With this, we have completed the 3 important keywords of the discussion also. Okay. With this, we have completed the discussion part. So మరి నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ అండ్ యూ హావ్ ఎంజాయిడ్ దిస్ సెషన్. సో నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై. కీప్ స్మైలింగ్ ఎవ్రీవన్. మీకు క్లాస్ నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు. గివ్ యువర్ ఫీడ్బ్యాక్ త్రూ ద కామెంట్ బాక్స్ అండ్ ఆల్సో ప్లీజ్ లైక్ ద వీడియో.